ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ పితృదేవో భవ. సర్వదేవత అతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీ చరణాలకు శతకోటి ప్రణామం సమర్పించుకుంటూ ప్రేమ స్వరూపులైన సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రేమపూర్వక సాయిరాం. స్వామివారు అంతేకాకుండా ఇటువంటి అత్యద్భుతమైన వేదికను ఏర్పాటు చేసి అహం సత్యబోధక అనే స్వామి ఉపదేశ సారాల్ని అందించినటువంటి గ్రంథం చదవడానికి అవకాశం కలిగించినటువంటి పూజ్యులు ఆత్మీయ సోదరులు శ్రీ మల్లె లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియచేసుకుంటూ ఈరోజు అంశంలోకి వెళదాం. నిన్న మన సోదరులు ఆత్మీయులు శ్రీ పీసపాటి కోటేశ్వరరావు గారు స్వామివారు 23/11/1971 జన్మదినోత్సవ సందర్భంగా అందించిన సందేశంలో కొన్ని వాక్యములు పునశ్చరణ చేసుకుని ఈరోజు అంశంలోకి వెళదామండి. ఇందులో నిన్న వీరు చివరిగా చెప్పింది ఏమిటంటే భగవద్వాక్యములు నిగూఢంగా ఉంటాయి. అంటే భగవంతుడు చెప్పే ప్రతి మాట కూడా రకరకాల అర్థాలు ఉంటాయి. దీనికి స్వామి ఉదాహరణ చెప్పారు. అది షిరిడి సాయి అవతారంలో జరిగిన సంఘటన. ఒక దొంగలు పెద్ద ధనవంతుడి ఇంటికి వెళ్తారు, ధనాన్ని దొంగిలిస్తారు, మూట కట్టుకుని వెళ్ళిపోతారు. పోలీసులు వాళ్ళు తరుగుతుంటే ఆ సమయంలో వాళ్ళు పోలీసులు దొరికిపోవడం, పోలీసులు వారిని ప్రశ్నించారు, ఈ సామాన్ ఎక్కడి నుంచి తెచ్చారు. ఏదో వేప చెట్టు కింద కూర్చుని తలగొక్కుంటూ చేతులు ఆడించుకుంటూ షిరిడి సాయి బాబాని చూస్తూ ఉంటాం కదా, ఆ ముసలాయన మీద వేశారు. ఆయనే ఆ ముసలాయనే షిరిడి సాయి స్వామి. ఈ దొంగ ఆ ముసలాయన నాకు ఇచ్చాడు అన్నాడు. అతను ఎవరు? అతనే సాయిబాబా. సరే, పోలీసు వారు వచ్చారు, మీరు ఇచ్చింది నిజమేనా అని అడిగారు. నేనే ఇచ్చాను అన్నారు బాబా షిరిడి సాయి. ఆయన మాటలు అర్థం చేసుకోవడానికి పోలీసు వారికి చాలా కష్టమైపోయింది. అందరికీ ఇచ్చేది నేనే కదా, కాబట్టి వీరికి ఇచ్చింది కూడా నేనే, ఎంత అర్థం ఉందో చూడండి అని సాయిబాబా చెప్పారు. పోలీసు వారు కేసు రిజిస్టర్ చేసుకున్నారు. బాబాని కోర్టుకు రమ్మన్నారు, వెళ్ళాలి. అప్పుడు మహాసభాపతి దాస్కర్ని వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా చెప్తారు. ఆయన వాక్యాలు చాలా నిగూఢంగా ఉంటాయి, ఆయన జోక్యం చేసుకోకండి అని చెప్తే, కానీ ఆయన పిలవకండి అని చెప్పినా కూడా కోర్టు వారి విషయం ఆలోచించడానికి, చేయడానికి కమిటీని వేశారు. వారంతా అక్కడికి వచ్చారు. మీరు ఇతనికి ఇచ్చింది నిజమేనా అని అడిగితే అప్పుడు కూడా నిజమేనా ఒప్పుకున్నారు. అయితే ఏంటి ఈయన మాటల్లో అర్థం అంటే, అప్పుడు అడిగారు, ఈ సామాన్యమైన మీకు ఎక్కడికి వచ్చి, ఈ సామాన్యంగా కనపడుతున్నారు కదా, మీకు ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఈ ప్రపంచం అంతా ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సామాన్లు కూడా అక్కడి నుంచి వచ్చినవి అన్నారు. అప్పుడు కమిషనర్ గారు కొంచెం అర్థం చేసుకున్నారు. ఆయన కొంచెం తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకున్నారు. అంటే ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క కోణంలో ఆలోచన చేసినప్పుడు ఆ భగవంతుడు చెప్పే వాక్యాల్లో అర్థం జరుగుతుంది, తెలుస్తుంది మనకి. అయితే ఇది కూడా స్వామి స్వామి ఉదాహరణ కూడా చెప్పారు. పిల్లాప్ అనే ఒక ఆయన ఆ ఆ అక్కడే ఉండేవారు. స్వామి ఆ భార్యాభర్తలు ఇద్దరిని, అది వినడానికి తమాషాగా ఉంటుంది. భార్యని భర్తని అనుకుంటారు కానీ ఇద్దరు, భార్య భర్తలు ఇద్దరు, భర్త భార్య అన్నమాట, ఇద్దరిని అలా పిలుస్తుంటే కొంచెం దాంట్లో అంతరార్థం కూడా ఉంది. అంతరార్థం కూడా స్వామి చెప్తారు. సరే, ఆడవాళ్ళందరినీ ఇంటర్వ్యూ రూమ్లోకి పిలుస్తున్నప్పుడు ఒక గ్రూప్గా పిలుస్తూ ఉంటారు కదా, ఆ భార్య కూడా మహిళలతో పాటు వెళ్ళడం. ఆవిడ ఇంటర్వ్యూ రూమ్లో స్వామిని, ఆవిడ 9 మాసాలు నిండి ఉంది, స్వామి నాకు ఏ బిడ్డ పుడుతుందని అడిగింది. అప్పుడు స్వామి నీకు అమ్మాయి పుడుతుందని చెప్పారు. పుడుతుందమ్మా అన్నారు. సరే అండి. ఇంకా మగవాళ్ళని పిలిచాడు. అందులో ఈ భర్త గారు ఉన్నారు, మహారాజు గారు. ఆయన కోరికల రూమ్కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన అడిగాడు, స్వామి ఏ బిడ్డ పుడుతుంది? మగ బిడ్డ అన్నారు స్వామి. ఎంత చమత్కారం చూడండి. వీరిద్దరు బయటికి వెళ్ళిపోయారు. మీకేం చెప్పారు అంటే, ఆ భార్య ఏమో ఆడబిడ్డంది, భర్త ఏమో నా కొడుకు అని చెప్పారు. ఏమిటి ఇలా చెప్పారు అనుకున్నారు. మళ్ళీ కూర్చున్నారు. అప్పుడు ఈ భర్త గారి భార్యతోటి, నన్ను పిలిచినప్పుడు నువ్వురా, ఇద్దరం కలిసి పెడదాం ఈసారి అంటే, సరే ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఆ సర్వాంతర్యామైన స్వామికి తెలుసు కదా, నిన్నే పిలిచాను కదా, మళ్ళీ ఇవాళ ఎందుకు పిలవాలనుకున్నారు. కానీ ఆయన పిలిచారు. పిలిచి వచ్చారు ఇద్దరు లోపలికి. ఇద్దరు కూర్చున్నారు. ఈయన భర్త గారు అడుగుతున్నారు, స్వామి నా భార్యకి ఏం చెప్పారని అడిగారు. ఆడబిడ్డ పుడుతుందని చెప్పాను అన్నాను. మరి నాకేం చెప్పారు? నీ కొడుకు పుడతాడని చెప్పాను. మరి నాకు ఆడబిడ్డ, ఆయన కొడుకు ఎలా అవుతారు స్వామి అంద ఆ భార్య. ఇది అబద్ధం కదా అన్నాడు భర్త.
ఆలోచించుకోండి అన్నారు స్వామి. కానీ ఇంకా వితన్నగా ఇది అబద్ధమే అన్నాడు. ఇంకా ఆలోచించుకోండి అన్నారు. ఇంకా అబద్ధమే అన్నాడు. సరే. అయితే అప్పటికే ఆయనకి ఇంకో రాణి ఉంది. ఇంకో స్నేహితురాలు ఉందనమాట. ఆమె కూడా గర్భంతో ఉంది. నవమాసం ఉండిన గర్భంతో ఉంది. అంటే స్వామి చెప్పిన అర్థం ఏంటంటే, ఈ ఈ ఈయనకి ఈ ఈ పుణ్యాత్ముడికి ఇద్దరు రాణులు. ఒకళ్ళకి కొడుకు, ఒకళ్ళకి కూతురు పుడతారు. అని అది ఉద్దేశంతో స్వామి అలా చెప్పారు. అని వాళ్ళు ఇంకా అడుగుతుంటే, నిజంగా ఆ సత్యం కనుక మీకు చెప్తే, మీ ఇద్దరి మధ్యన ఈ ఎడబాటు ఉంది కాబట్టి చెప్పనా వద్దా అంటే, వద్దు స్వామి అని చెప్పి ఆయనకి తెలుసు కదా! వద్దు వద్దంటే బయటికెళ్ళిపోయారు. ఇటువంటి దుర్భావాలతోటి కొన్ని విషయాలు ప్రచారం చేయడానికి పూనుకోవడం లోపల ఇలాంటి అర్థాలే ఉంటూ ఉంటాయి. అందుకని ఏ మాటైనా ఏదైనా చెప్పినప్పుడు దాంట్లో అర్థం తెలుసుకొని మాట్లాడాలి తప్ప, అర్థం తెలియకుండా మాట్లాడకూడదని చెప్పి స్వామి నిన్న ఈ ఉదాహరణ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. ఈ అందరికీ సాయిబాబా అంటే అర్థం కాదు. మరి ఇద్దరికి రాముడు రాముడే, కృష్ణుడు కృష్ణుడే, సాయిబాబా సాయిబాబాయే ఈ విధంగా మీరు చూడాలి అని చెప్పి నేను తర్వాత ఇంకొక విషయం చెప్పారు. నేను దేవుడు అని చెప్పాను అన్నారు సూర్య భగవంతం గారు. అంటే తర్వాత కంటిన్యూషన్ ఆయన చేయలేదు. నేను దేవుడు అని చెప్పాను. తర్వాత అందరూ కూడా దైవ స్వరూపాలే అని చెప్పాను. మీ దేహాల్లో కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పాను. సత్యాన్ని మీరు తెలుసుకోండి అని చెప్పి భగవాన్ బాబా వారు నిన్నటి అంశంలో తెలియజేశారండి. ఈ రోజు అంశం కూడా కొంచెం ఈ సబ్జెక్టే టఫ్గా ఉంటుంది. స్వామి ఉపన్యాసం చెప్తున్నప్పుడు మనం అంతా చక్కగా వీణుల విందుగా వింటాం. అక్షర రూపంలోకి వచ్చేప్పటికి కొంచెం వేడిగానే ఉంటుంది సబ్జెక్ట్. జీవుడుండు దేహమందు హృదయమందు దేవుడుండు. జీవుడుండు దేహమందు హృదయమందు దేవుడుండు. రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండు. బొమ్మలాటలాడించే సూత్రధారి కరుడకండు. మంచి చెడ్డ బొమ్మలందు ఒకటితోనే ఒకటి ఉండు, ఒకటిలోనే ఒకటి ఉండు. దేహంలో ఈ దేహం జీవుడని, హృదయంలో దేవుడున్నాడని రెండు కుదిస్తే ఒకటి దాంతో ఒకటి ఆటలాడుతున్నారు. ఆటలాడటం అంటే తెర వెనక తానుండి తెరపై తన నుంచి సున్నాడయ్య అని స్వామి పాడుతూ ఉంటారు కదా. అలాగే ఈ బొమ్మల్ని ఈ మానవులనే బొమ్మల్ని ఆడించే సూత్రధారి వేరే ఉన్నాడు. ఈ మంచి చెడ్డ అనే మనుషులు కూడా ఈ రెండు కూడా ఉన్నాయి. వాళ్ళలోనూ జీవుడు ఉంది, వాళ్ళలోనూ దేవుడు ఉన్నారని ఇందులో స్వామివారు తెలియజేస్తున్నారు. ఒకదానిలో ఒకటి చేరిపోయినప్పుడు ఏకంగా మారిపోతుంది. అక్కడ జీవాత్మ, ఇక్కడ పరమాత్మ. ఆడించేవాడు పరమాత్మ అయితే ఆడేవాడు జీవుడు. మరి ఈ రెండు బింబాలే. ఒకటి దీనికి స్వామివారి చిన్న ఉదాహరణ చెప్తున్నారు. మీకు అనుమానాలు రావడానికి కానీ, కొన్ని విధములైన విశ్వాసములు ఏర్పడడానికి కానీ స్వామి చెప్తాను ఉదాహరణ చూద్దాం. ఒక అద్దం ఉంటున్నది. అద్దములో ప్రతిబింబం చూడడానికి దగ్గరికి వస్తారు. దగ్గరికి వచ్చినప్పుడు ఆకారం చాలా పెద్దదిగా ఉంటుంది. కొంచెం దూరం పోతిరా అద్దములో ప్రతిబింబం చిన్నదైపోతుంది. కానీ ఇందులో ఉన్న బింబము చిన్నది పెద్దది కావడం లేదు. మీరు మాత్రమే దూరము దగ్గర అయిపోతున్నారు అని స్వామి చాలా స్పష్టంగా చెప్తున్నారండి. అంటే స్వామి అద్దం లాంటి వారని. స్వామి అద్దం లాంటి వారు. వారి ఎందుకు ప్రేమతో విశ్వాసంతో వారి దగ్గరికి మనం వెళ్ళామా, స్వామి మనకి ఒకే రూపంగా కనిపిస్తామని చెప్తున్నారు. మీరు దూరంగా ఉంటే అతి స్వల్పంగా ఉంటారు. అంటే అక్కడ ఉన్నది ఒకటే అద్దం. ఆ అద్దంలో దగ్గరగా వెళితే పెద్దగా కనపడతాం, దూరంగా వెళితే చిన్నగా కనపడతాం. అంటే భగవంతుడికి దగ్గర అవ్వడము దూరం అవ్వడం కూడా మన చేతుల్లోనే ఉంది. ఆ ప్రతిబింబం మాదిరి. కనుక మీరు ఎల్లప్పుడూ నాకు అతి దగ్గరగా ఉండాలి. ఆనందం అనుభవించుకోవడానికి, దైవానుగ్రహం పొందడానికి, ఆనందం రుచి చూడడానికి, మీ చెవి చూడడానికి, మీ విశ్వాసం బలపరుచుకుని తద్వారా ఈ ఆనందం అందుకోవడానికి మీరు పూనుకోండి. అంటే భగవంతుడి మీద విశ్వాసం పెంచుకొని దైవం మనలోనే ఉందని తెలుసుకొని మనం దైవానికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించేమని స్వామి తెలియజేస్తున్నారు. తర్వాత అంశము సేవకత్వంలో ఉన్న ఆనందము నాయకత్వంలో రాదు. దీనికి అంటే సేవ చేస్తుంటే ఉన్న ఆనందం ఆ లీడర్షిప్ లో రాదండి. చాలా టెన్షన్ ఉంటుంది లీడర్షిప్ అంటే. నాయకుడు అనుకుంటే చాలా టెన్షన్ పడవలసింది. సేవకుడు అనుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇంతేకాక ఆధ్యాత్మిక మార్గంలో ప్రేమభావాన్ని ప్రకటింప చేసి జగత్తుకు సాయి సంస్థలంతా సేవాభావం చేత సాధనలు సల్పాలని నిరూపించండి అంటున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయమంటున్నారు. ప్రేమ భావాన్ని ప్రకటించమంటున్నారు. 10 మందికి పంచి ప్రేమతో సేవ చేయమంటున్నారు. నాయక భావంతో సేవలు సల్పడానికి పూనుకోకండి. సేవకత్వములో ఉన్న ఆనందము నాయకత్వంలో రాదు. నాయకత్వంలో చాలా జవాబుదారీగా ఉంటుంది.
రాత్రి మొగలు నిద్రాహారం లేకుండా ఉంటుంది. అంటే నేను లీడర్‌ని, నేను కోఆర్డినేటర్‌ని అనే నాయకత్వం కాకుండా, ఆ నాయకత్వం ఎప్పుడైతే ఆ నాయకత్వం అనుకుంటామో చాలా టెన్షన్‌లు, మైండ్ ప్రశాంతంగా ఉండదు. ఎవరి చేత ఏం చేయించాలి, ఎలా చేయించాలి అని ఒక టెన్షన్ ఉంటుంది. అదే మనం సేవకుడము అనుకున్నామనుకోండి, ఏ బాధ ఉండదు. ఆ భగవంతుడు ఏది చేయిస్తాడో మనకి నాయకుడు పైన ఉన్నాడు కదా! ఆ నాయకుడు చేయించినట్టుగా మనం చక్కగా సేవ ప్రశాంతంగా చేయగలుగుతాము. నాయకుడిగా ఉంటే మనం ఏదడిగినా సమాధానం చెప్పడానికి రెడీగా ఉండాలి కాబట్టి సేవకుల్లాగే ఉండాలని స్వామి చెప్తున్నారు. హాయిగా నిశ్చింతగా నిద్రపోవచ్చు సేవ చేస్తుంటే. నిజమే కదా! మరి ఎంతమందిని పంపాలి, ఎలా పంపాలి అనుకున్నప్పుడు పంపే వాళ్ళకి చాలా టెన్షన్ ఉంటుంది గానీ, వెళ్ళి సేవ చేసుకునే వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. సేవకత్వంలో అశాంతి చేరడానికి వీలు లేదు. కనుక ఎల్లప్పుడూ సేవకులుగా ఉంటూ మన భారతదేశ సంస్కృతిని అభివృద్ధి గావించే అవకాశానికి ఎదురు చూడండి. మీరందరూ ఒకరికొకరు తోడుగా ఉంటుండి, సాయి బోధలకు అనుగుణంగా మీ జీవిత నామం నడపడానికి పూనుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందరినీ ఐకమత్యంగా ఉండమంటున్నారు. ఒక టీమ్ వర్క్ చేయమంటున్నారు. నాయకత్వ భావాన్ని వదులుకోమంటున్నారు. సేవకులుగా ఉండమంటున్నారు. స్వామి ఒకసారి స్వామే చెప్పారు. నేనే సేవకుడిని అని చెప్పారు. మరి భగవంతుడు కూడా సేవ చేస్తున్నప్పుడు మనమంతా సేవకులుగానే ఉందాం. అన్ని దేశముల వారు, అన్ని మతముల వారు, అన్ని తెగల వారు, అన్ని ప్రాంతముల వారు, అన్ని రాష్ట్రముల వారు, యావత్ ప్రపంచమంతా కూడా సంక్షేమంగా ఉంటుండి దైవ ప్రేమను పొంది పాప భీతి, దైవ ప్రీతి కలిగి ఉంటూ ఉండాలని నిరంతర ప్రార్థనలో దీన్ని కూడా చేర్చుకుని మీరు ప్రార్థించాలని నేను ఆశిస్తున్నాను. యావత్ ప్రపంచం కూడా అందుకే సమస్త లోకా సుఖినో భవంతు అంటాం కదా! ఒక చోట కాదు. సమస్త ప్రపంచము కూడా ప్రశాంతంగా ఉండాలని చెప్పి మనం పాపం అంటే భయంతోటి, దైవం మీద ప్రేమతోటి చేస్తే అన్ని మనం సేవ చేయాలి. నిరంతరము ప్రార్థనతోటి మనం ప్రార్థించాలని స్వామి ఆశిస్తున్నారంటారు. చిన్నదే ఆశిస్తారు. అది మనకు చాలా పెద్దదిగా అనిపిస్తుంది. మరొక విషయం, రాబోయే కొన్ని దినముల లోపల కొన్ని సంఘటనలు జరుగుతాయని, కొన్ని ప్రమాదములు సంభవిస్తాయని కొంతమంది బాధపడుతున్నారు. ఈ విషయం గురించి మిమ్మల్ని అడిగిన వారికి స్వామి వాక్కు వజ్ర వాక్కు అని చెప్పండి. అట్టి ప్రమాదములు ఏమాత్రము రావు. ఏ రావు అని గట్టిగా చెప్పండి. ఎందుకంటే వ్యక్తిగతమైన దోషములు విజృంభించి జగత్తుని నాశనం గావించే పలుకులు కొన్ని ప్రకటించవచ్చులే గాని, అలాంటివి భారతదేశంలో జరిగేటట్టుగా ఉంటే ఈ అవతారమే రాదు. వచ్చింది కనుక కౌరవులంటి వారు ఎవరో కొందరు పోతారు. పాండవులు మాత్రం ఏమాత్రం ప్రమాదం జరగదు పాండవులకి. అయితే ఈ సాయి రాజ్యమందు సర్వులు సాయి వారే కనుక వారు కూడాను సుక్షేమంగా ఉండాలి అని నా ఆశ. నేను ఎక్కువ శ్రమించి మిమ్మల్ని బాధ పెడుతున్నాను అన్నారు. ఇందులో కొన్ని ప్రకటనలు వస్తూ ఉంటాయండి మనకి. ఏవో తుఫాను వస్తుందనో, లేకపోతే ఏదో వస్తుందనో రకరకాల ప్రకటనలు వాళ్ళ మాధ్యమాలు రేటింగ్ పెరగడానికి భయంకరంగా చేస్తూ ఉంటారు. దాన్ని ఇంకా అది భయంకరం చేసుకుంటాం. మనకి మన కరోనా వచ్చింది. మళ్ళీ కరోనా వస్తుందని భయపెట్టారు. ఎక్కడొచ్చిందండి? ఆ దైవాన్ని నమ్ముకుంటే ఏ కరోనా మన ఏం చేయదు. ఆ కరోనాలో కూడా మన ఎంత కాపాడారండి స్వామి. మనం కరోనా వాళ్ళకి సేవ చేసినా కూడా స్వామిని కాపాడారంటే నిజంగా ఈ భారతదేశంలో ఇటువంటి అవతార పురుషులు అవతరించారు కాబట్టి యుద్ధాలు కానీ ఎటువంటి ప్రమాదాలు కానీ ఇక్కడ జరగట్లేదు. మనం అంతా ప్రశాంతంగా నిశ్చింతగా యాహం సత్య పథకాలు ఇవన్నీ కూడా వినగలుగుతున్నామంటే ఎక్కడ ఏ ప్రమాదము రాదు, దైవం ఉన్నాడు అని విశ్వాసం మనందరిలో ఉంది కాబట్టి. అయితే ఆ కరోనాలో కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరు అంటే ఎవరికి టైం అయిపోతే వాళ్ళు పోతారు. ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎవరు సేవలు చేసుకున్నారో, ఎవరు ఉపకారాలు చేశారో మరి అందరూ అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇటువంటి ఉపద్రవాలన్నీ కూడా మనం పట్టించుకోక్కర్లేదు. అనౌన్స్మెంట్ చేసి మనం భయపడక్కర్లేదు. మనకి భగవంతుడు ఉన్నాడు, అవతారమూర్తి అవతరించాడు కాబట్టి మనం అంతా క్షేమంగానే ఉంటామని మనం ఆశపడతామని చెప్పి నేను ఎక్కువ మిమ్మల్ని బాధ పెడుతున్నానేమో అంటున్నారు స్వామి. సాయి బాబాయ్ స్వామి అలాంటివంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది 23/11/1971 భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి జన్మదిన సందేశం అండి. తర్వాతది పదవ టాపిక్. దీనిని నాకు శేష పంచాలే స్వామి అందిస్తున్నారు. నాకు అర్థమైంది, నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దైవ కార్యము నిమిత్తమై మన దేహమును కూడా త్యాగము చేయడానికి సంసిద్ధంగా ఉంటూ ఉండాలి. ఇది 124 పేజీ స్టార్టింగ్. సకల శాస్త్ర పురాణ సంగ్రహవేత్త అయి వేదాంత వేద్యుడో విభుడైన రక్తి ఏ పారక రమీహర్మముడ రమించు రాజు చంద్రముడైన రణరంగమందు
పరాభూత విపుడవచ్చు వెలుగుండు జగదేక వీరుడైన దారిద్ర్యవత దాక్షిణ్యమునకందు దౌర్భాగ్య విభుడకు దాసుడైన భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తి లేనట్టి ఆ జగద్భర్త అన్న భక్తపరుడకు దాసుడే భవ్యుడగును ఇంతకన్నను వేరెంతి ఎరుకపరుతూ అని స్వామివారు ఈ శీసపద్యంలో తెలియజేస్తున్నారు. సకల శాస్త్రాలు చదివి సకల పురాణాలు తెలుసుకుని వేదాంగాలన్నీ కూడా అవపోసన పెట్టి మహాపండితుడైన వాడైనా మరి సకల సౌభాగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలు కలిగి ఆకాశానికంటే ఆ భవనాల్లో నివసిస్తూ అన్ని అష్టైశ్వర్యాలు అందిస్తున్నటువంటి రాజుల్లో అందరికంటే గొప్పవాడైన రాజుడైన రాజచంద్రము. చంద్రుడు అంటే చాలా మనం ఉన్నత స్థితిలో అటువంటి రాజైన రణరంగమందు పరభూతాది ఇప్పుడు వెలుగొందు జగదేక వీరుడైన యుద్ధ భూమిలో అందరినీ ఓడించి యావత్ ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ అన్నారంటే దారిద్ర్య దేవతా దాక్షిణ్యం నందు దౌర్భాగ్యుడు దాసుడైన కటికి దారిద్ర్యంలో ఉన్న అటువంటి వారైన అంటే పండితుల నుంచి రాజుల నుంచి జగదేక వీరుల నుంచి ఎటువంటి వారికైనా భక్తి లేకపోతే ఎందుకు పనికిరాడు. అంటే దీనికి అన్నిటికీ కూడా భక్తి ఉంటేనే ఇవన్నీ రాణిస్తాయి తప్ప భక్తి లేకపోతే ఇవి ఎందుకు పనికిరావు. కాబట్టి భక్తి ప్రధానమని చెప్తున్నారు. భక్తి లేని ఆ జగద్భర్త కన్నా భక్తపరుడుకు దాసుడే భవ్యమవును. ఎంత జగత్తునందని పాలించేవాడైన రాజైనా కూడా భక్తి లేకపోతే ఎందుకు? ఎవరైతే భక్తి కలిగి ఉంటారో వారే ఉన్నత స్థితిలో ఉండి మనకి రాణించడానికి ప్రకాశించడానికి వీలవుతుందని చెప్పి భక్తి ముఖ్యమో ఏమన్నా అని చెప్తున్నారు. ఇంతకంటే నేనేం చెప్తానని ఈ పద్యంలో తెలియజేస్తున్నారు. నాకు తెలిసిన అర్థాన్ని కొంచెం ఇక్కడ చెప్పానంటే. తర్వాత స్వామి దివ్యాత్మ స్వరూపులారా, మానవుడు సదా సత్స్వరూపుడు. సదా సత్స్వరూపములను నిరూపణ చేసే నిమిత్తమై మానవత్వం ప్రార్థించిందనే సత్యాన్ని గుర్తించడం ప్రథమ కర్తవ్యం. మనం చెప్పుకుంటుంది ఈ వాక్యాలని. అయితే మనం ఎందుకు మానవత్వాన్ని నిరూపించుకోవడానికి మనం ఈ మానవ జన్మిత్తం అనేది తెలుసుకోవాలి. అంటే సత్య నిత్యమైన అసలు ఆత్మతత్వం ఏదైతే ఉందో తెలుసుకోవడానికి ఈ మానవత్వం మనకు వచ్చిందని గుర్తించాలి. ఇది మన ప్రథమ కర్తవ్యం అని చెప్తున్నారు స్వామి. మానవుడు ప్రస్తుతం అనుభవించిన సుఖస్థానము నుండి అత్యున్నతమైన మరొక స్థానం చేరుకునే ప్రయత్నం మనకు ప్రాకులాడుతుండడం మానవుని యొక్క సహజ సంకల్పం. సుఖం అనేది ఇట్టిదని నిర్ణయం చేయడానికి సాధ్యం కానిది. ఒక సుఖము కంటే మరొక ఉత్తమమైన సుఖము, దానికంటే అత్యుత్తమైన సుఖము, దానికంటే ఉన్నతోన్నతమైన సుఖము, దానికంటే మహాపవిత్రమైన సుఖము, ఇలాంటి సుఖాలన్నీ కూడా మిద్దిపైకి వెళ్ళిపోయి మెట్ల వంటివి. ఒక మేడ మీదకి వెళ్ళిపోయి ఒక మెట్ల వంటివి చెప్తున్నారు. అంటే ఈ సుఖాలకు అంతులేదండి. ఒకరు చెప్పులు లేకుండా నడుస్తున్నారు అనుకోండి, మనకి చెప్పులు అనేది దాంతో తృప్తి పడం. సరే చెప్పులతో నడుస్తున్నాం, ఒక చిన్న సైకిల్ ఉంటే బాగుండు అనుకుంటాం. సరే సైకిల్ మీద వెళ్తున్నాం, ఇంకా తొందరగా వెళ్ళడానికి ఒక స్కూటర్ ఉంటే బాగుండు అనుకుంటాం. ఇంకా ఆ స్కూటర్ కన్నా ఇంకో కారు ఉంటే బాగుండు అనుకుంటాం, చిన్న కారు. ఆ చిన్న కారులో ఏసీ ఉంటే బాగుంటుంది. ఆ కారు కన్నా కూడా ఇంకా పెద్ద కారు ఉంటే బాగుంది అనుకుంటాం. ఇలా మెట్టు దీని మీద సుఖంగా ఉంటుంది, దాని మీద సుఖంగా ఉండడం, సుఖాలను పెంచుకుంటూ పోతే చివరికి ఆ పెద్ద కారు కట్టే ఈఎంఐ కట్టలేక మళ్ళీ కిందకి వచ్చేస్తాం అనమాట. అంటే ఈ సుఖానికి అంతు లేదు, అంటే భౌతిక సుఖానికి అంతు లేదు. ఇవన్నీ కూడా ఆ మేడ పైకి వెళ్ళే మెట్లు లాంటివి. ఏ మెట్టైనా జారిపోయామో మళ్ళీ అదో స్థితి. ఒక దానిని వదిలి మరొక దాన్ని ఆశ్రయించి తద్వారా ముఖం మెట్టు పాకే ప్రయత్నము ఈ సుఖ ప్రయాణం. కానీ ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ సుఖమునకు అంచెం ఎక్కడా? అసలు ఎక్కడండి దీనికి ఎండ్? కోరిన కొద్ది కోరికలేని తీర్చునని ఈ కోరికలు వచ్చే కొద్ది ఉండి దీనికి ఎండలేదు, నో ఎండ్. ఈ సుఖమునకు సంతృప్తి ఎక్కడనేది ఎవరు కూడా విచారణ సంపట్లేదు. అసలు ఏమిటి ఈ సుఖం అనేది ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. మానవుడు పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు సుఖము అని దీనికోసమే ప్రాకులాడుతూ తన కాయమును కాలం సర్వము అంకితం చేయడానికి ప్రయత్నం సలుపుతున్నాడు. కానీ ఇట్టిది అంత్య సుఖము అని ప్రకటించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం ఇట్టిది అంటే ఇటువంటిది చివరి సుఖం అని, అసలు చివరి మనకి నిజమైన సుఖం ఏదని అని ఆలోచించడానికి మాత్రం
ఎవరు కూడా ప్రయత్నం చేయటం లేదు. ఈ శరీరాన్ని, ఈ టైంని కూడా ఓటీలు చేసి, అవి చేసి, ఇవి చేసి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు తప్ప, అసలు నిజమైన సుఖం ఎక్కడ ఉంది అనేది వెతకడానికి మాత్రం ఎవరు ఆలోచించట్లేదు అని స్వామి చెప్తున్నారు. అయితే తాను కోరే సుఖశాంతం దేహి నిమిత్తమే ఆశిస్తున్నాడా? లేక ఇంద్రియ నిమిత్తమే ఆశిస్తున్నాడా? లేక ఆత్మ నిమిత్తమే ఆశిస్తున్నాడా? అనే విషయాన్ని తెలుసుకోవడానికి సామాన్యంగా మానవుడు ప్రయత్నించడు. దేనికోసం మనం ఈ కోరికలు కోరుతున్నాం? శరీరం కోసమా? లేకపోతే ఈ ఇంద్రియాల కోసమా? లేక మనలో ఆత్మ కోసమా? అనే విషయాన్ని మనం ప్రయత్నించట్లేదని స్వామి తెలియజేస్తున్నారు. తన యొక్క సుఖశాంతుల విషయం అటుంచి అసలు ముందు సుఖం శాంతి పక్కన పెడదాం. అసలు తనేమిటి? తన దేహమా, మనస్సా, లేక ఆత్మ అనే విచారణ కూడా మనం ఆలోచించట్లేదు. అసలు నేనేమిటి? నేను దేహాన్నా, లేకపోతే నేను మనసునా, లేకపోతే నేను ఆత్మనా అని కూడా ఆలోచించట్లేదు. దీనికి ఒక చిన్న కొటేషన్ విన్నానండి మొన్న. ఎందుకంటే మనం ఇలాంటి సత్సంగాలు వింటున్నప్పుడు మంచి కొటేషన్స్ ఉంటూ ఉంటాయి. నిన్న మనం చూడండి త్రిజట అజట అని చెప్పారు. ఇలాంటివి మనం జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. నేను రాసుకోలేక వాటికి ఏమీ రాసుకోవట్లేదు, కానీ కొన్ని కొన్ని మాత్రం అయితే గుర్తుంటాయి. ఒక చోట ఒక కొటేషన్ విన్నాను. ఇతర దేశస్తులు అంటారట, నేను దేహాన్ని, నా లోపల ఆత్మ ఉంది అంటారటండి ఇతర దేశస్తులు. మరి మన భారతీయులు ఇటువంటి అవతార పురుషులు జన్మించిన భారతదేశంలో నేను ఆత్మని, నాకు దేహం ఉంది అంటే నేను శాశ్వతమైన దాన్ని, నాకు దేహం ఉంది అని మన భారతీయులు అంటారట. విదేశస్తులు ఏమంటారంటే నేను దేహాన్ని, నా లోపల ఆత్మ ఉంది అంటారట. అది భారతీయుడికి విదేశస్తులకి తేడా. ఆ కొటేషన్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఆత్మ శాశ్వతమైంది, దానికి మాత్రమే దేహం ఉంది, పనిచేయాలి కాబట్టి. అందుకని ఆ కొటేషన్ ఇక్కడ చెప్పడం జరిగింది. దేహము కేవలము ఒక ఘటము వంటిది మనందరికీ తెలుసు. ఈ దేహం ఒక కొండతో పోల్చారు స్వామి. వాస్తవాన్ని ఈ ఘటం వెళ్ళట్లేదు, ఈ ఘటం వెళ్ళట్లేదు అని అంటూ ఉంటాం కదా. ఇంకా దేహతత్వాన్ని ఒకసారి విచారణ సలిపినప్పుడు జాతి, కుల, రూప, నామ ఇత్యాది ఆధారములు తీసుకున్నప్పుడు తాను దేహముగా భావించుకొని స్థూల రూప ఆకారముగా నిర్ణయం చేసుకోవడం కలదు. ఈ దేహము ఘటము మాత్రమే. అంటే ఈ దేహం ఒక కొండ మాత్రమే, అది పగిలిపోయేదే, మట్టిలో కలిసిపోయేదే, శాశ్వతమైనది కాదు అని ఇక్కడ జాతి, కుల, రూప, నామ ఇత్యాది ఆధారం తీసుకున్నప్పుడు దేహంగా భావించుకుంటున్నారు. నిన్న కూడా వచ్చింది కులం గురించి. ఉన్నది ఒకటే కులము. స్వామి చెప్తారు, దేర్ ఈజ్ ఓన్లీ వన్ caste of humanity. There is only one religion of love. There is only one heart language. There is only one God, omnipresent. ఉన్నది ఒకటే కులము, మానవ కులము. ఉన్నది ఒకటే మతము, ప్రేమ మతము. ఉన్నది ఒకటే భాష, హృదయ భాష. ఉన్నవాడు ఒకటే సర్వవ్యాపి అని 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 భావించుకోకుండా మనం ఈ దేహానిగా భావించుకుంటున్నాం. స్థూల రూపాకారంగా నిర్ణయం చేస్తున్నాం. ఈ దేహం ఈ దేహములకు సంబంధించినటువంటి జాతి, కులము, మతము, వర్ణము ఈ ఘటములకు సంబంధించినవి, ఈ కొండకు సంబంధించినవి, ఈ దేహానికి సంబంధించినవి కానీ ఆత్మకి కాదు. ఈ ఘటము చేసిన ఘటకర్త ఘటము కంటే భిన్న రూపుడే కానీ ఘటం కాజారుడే. నిజమే కదా. ఆ కొండను తయారు చేసిన వాడు వేరే ఉన్నాడు కదా, ఆ కొండ చేసిన వాడు కాదు కదా. అంటే ఆ కుమ్మరి వేరే ఉన్నాడు. మరి ఘటం సత్యం మనకు తెలుస్తుంది కదా. కుమ్మరి కొండలు చేస్తూ ఉంటాడు. ఈ విధంగా మట్టి తీస్తాడు, దాన్ని చేస్తాడు, రకరకాల కొండలు చేస్తాడు, వారికి రకరకాల పేర్లు పెడతాడు. కొండని, ప్రమిదని, ప్లేట్ అని, పూజ అని ఇవో పెడుతూ ఉంటాడు. జాతి, కులము, మతము, రూపము, నామము ఇవన్నీ ఘటములకు సంబంధించినవే. అది కొండ అవనివ్వండి, అది ఒక ప్రమిద అవనివ్వండి, ఏదైనా కూడా దాని రూపానికి కానీ నామానికి, ఆ కొండకే కానీ ఆ కుమ్మరికి కాదు. ఇది ఎలాంటిదంటే ఆకాశములే సర్వవ్యాపి నిర్గుణ నిరాకారమైన ఆ ఘటంలో దాగిన ఆత్మకు అంటున్నవి కాదు. అంటే ఘటములో ఆత్మ ఉండడం ఏమిటి అని మనం అనుకోవచ్చు. ప్రతి దాంట్లోనూ కూడా ఆకాశ శబ్దాకాశము ప్రతి వస్తువులోనూ నిండి ఉంటుంది. అదే మనం ఘటాకాశం అంటాము. అయితే ఆ లోపల ఉన్న ఆ శూన్యం ఏదైతే ఉందో దానికంటో ఆ పై పాత్రకి మాత్రమే ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. పాత్ర చేసే కుమ్మరి దాని యొక్క స్థితిగతులను సరిచేసే నిమిత్తమే అందులో కొంత జడమును కలపడానికి ప్రయత్నం చేస్తాడు. మట్టి ఈ కొండ తయారు చేసేటప్పుడు ఆ కుమ్మరి నీళ్లు కలిపి ముద్దగా చేసి దాన్ని బాగా పేస్ట్ చేసి కొండ తయారు చేస్తాడు కదా. ఈ జలము వంటిదే కామ, క్రోధ, లోభములు, గుడ్డితనము, చెవిటితనము. అంటే ఆ నీళ్లు ఏ విధంగా అందులో చేస్తాడో
ఈ దేహంలో కూడా కామము, క్రోధము, లోభము, గుడ్డిదనం అంటే కడుపు లేకపోవడం కాదు, అజ్ఞానము, చెవిటితనం అంటే వినిపించుకోకపోవడం కాదు, విన్నదాన్ని అర్థం చేసుకోలేకపోవడం, ఇలాంటిదంతా కూడా సూక్ష్మరూపమైన జలముగా తయారైపోయాయి అని దీన్ని చక్కగా విచారణ చేసినప్పుడు జలము కూడాను తాను కాదు అనే సత్యం వ్యక్తం అవుతుంది. అయితే పాత్ర తాను కాదు, జలము తాను కాక, స్థూల సూక్ష్మ స్వరూపములు రెండు కూడాను తాను కానప్పుడు ఇంత ఇంకా తాను కారణ స్వరూపుడా అని విచారణ చేయవలసిన అవసరం ఉంటుంది. అయితే ఆ పాత్ర ఆయన తాను కాదు, ఆ తయారు చేసింది తాను కాదు, ఆ చేస్తున్నది తాను కాదు, మరి అయితే ఈ స్థూల శరీరము తాను కాదు, ఈ కనిపించే దేహము తాను కానప్పుడు ఇంకా మరి ఏమిటి తన కారణ స్వరూపుడా అని ఆలోచన చేయవలసి ఉంటుంది అని చెప్తున్నారు. కారణ స్వరూపమైన తత్వము జడము, ప్రియము, మోదము అనే కారణ స్వరూపాన్ని ధరించి ఉంటుంది. అదే మనం కారణదేహం అంటాం. నేను అని చెప్తూ ఉంటాం కదా, అదే కారణదేహం. దీనివలన తాను నిరాకారం అనే సత్యం మనకు వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఆ లోపల ఉన్న కారణదేహం ఏదైతే ఉందో దానికి గుణము లేదు, ఆకారము లేదు. నిరాకారమైన తనకు ఆకారనామములు కేవలము కల్పితమైన బంధములే కాని పదార్థములే కాని తాను ఆ బంధము కాని పదార్థము కాని కాదు. ఈ కంటికి కనబడేవన్నీ కూడా కేవలం కల్పితము, మాయ అంతే తప్ప తాను ఆ బంధము కాదు అని స్వామి తెలియజేస్తున్నారు. అయితే ఈ పాత్ర ఏ నిమిత్తమై చేస్తున్నారు? మనకు సర్వకర్మలు వినియోగపరుచుకునే నిమిత్తమై ఈ పాత్రకు ఏది ఆధారమైన పదార్థం అని మనం చక్కగా విచారిస్తే ఈ కారణం దేహము అనే ప్రియము మోదము అనే మట్టియే ఈ పాత్ర అనే దేహమునకు ఆధారము. ఈ పాత్ర అనేది మనకు గోచరించినప్పుడే ఇందులో పదార్థం పోసే ప్రయత్నం మనకు మనం పూనుకుంటాము. అంటే ఈ దేహం అంటే ఏమిటో తెలుసుకుంటే అన్ని కర్మలో కూడా ఎందుకు వచ్చామో తెలుసుకొని, అన్ని కర్మల్లో కూడా ఏ కారణం చేత వచ్చామో తెలుసుకొని, దీనికి ఆధారమైన పదార్థముని అసలు ఈ మన ఈ నాటకం ఆడడానికి వచ్చిన కారణం ఏమిటో తెలుసుకొని, అప్పుడు తెలుసుకొని ఆ కారణ దేహాన్ని తెలుసుకుంటేనే అదే ప్రేమానందం అని చెప్పి అనే మట్టే ఈ పాత్రని చెప్పి స్వామి తెలియజేస్తున్నారండి. అంటే నిజమే కదా, మట్టిలోంచి వచ్చి మళ్ళీ మట్టిలోకి పోతాం. ఈ పాత్రని కనుక ఈ పాత్ర మనకు ప్రయోగ నిమిత్తము, దీనికి ఆధారం మట్టి. ఆ మట్టి మృణమయము, ఆ మృణమయమే జగత్తు. మట్టిని సృష్టించి పాత్రను నెలకొల్పి తద్వారా జగత్తును వ్యాపింప చేసే విషయ సంబంధమైన స్వరూపమునకు మూల కారణము మృణమయ స్వరూపము. అంటే మట్టి ద్వారా కొండ ఏ విధంగా వచ్చిందో ఈ పంచభూతాల ద్వారా ఈ పంచభూత దేహం వచ్చింది. ఈ మృణమయమైన భూమి మీదే మనం జన్మించాం కాబట్టి మనం మృణమయ స్వరూపము. అంటే శాశ్వత స్వరూపము ఆత్మతత్వం. మృణమయ చిన్మయములు ఆత్మతత్వం అనందు ఏకంగానే గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మికమునందు మృణమయమని చిన్మయమని దీన్ని వేరువేరుగా వ్యక్తీకరింప చేస్తున్నామే కానీ మృణమయము చిన్మయములు ఆత్మతత్వమందు ఏకంగానే మనకి గోచరిస్తున్నాయి. ఒక పాత్రకి మట్టి ఏ విధంగా ఆధారమో దేహం ఆత్మ కూడాను అట్టే ఆధారము. ఒక ఈ పాత్ర తయారు చేయాలంటే దానికి ఎటువంటి మట్టి కావాలి కదా, అదే విధంగా ఈ దేహానికి ఆత్మకి దేహం, ఆత్మ ప్రవేశిస్తున్న దేహం ఒక పని మనకు వచ్చిన కార్యం నిర్వహించడానికి ఆత్మకు కూడా దేహం ఆధారము. అట్టి ఆధారమైన ఆత్మను మనం విసర్జించి కేవలం అదేమైన దేహానికే ప్రాధాన్యత అందించినప్పుడు మన యొక్క వివేకము ఎంత శూన్యావస్థలో ఉంటుందో మనం విచారణ చేసుకోవచ్చు. మరి అసలు మనం వచ్చిన దానికి మనం ఎందుకు వచ్చాం, ఎలా వచ్చాం, మనం సృష్టించింది ఎవరు, మనం ఏ విధంగా వస్తున్నామని తెలుసుకోకుండా నశించిపోయే శరీరానికి ప్రాధాన్యత ఇస్తున్నాము. దీని గురించే ఈ దేహానికి సుఖ సంతోషాల గురించే నిరంతరం కృషి చేస్తున్నాం. కాబట్టి అసలు ఎలా ఉంది మన కారణ స్వరూపం ఏమిటో తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఎంత శూన్యావస్థలో ఉంటుందో మనం ఇందులో మరొక విషయాన్ని కూడాను మనం విచారణ చేయవలసిన అవసరం అన్నది. పాత్ర యందు మట్టి కలదు కానీ మట్టిలో పాత్ర లేదు. పాత్రలు కల్పితము. మట్టిలో పాత్ర ఉంది, ఆ పాత్ర కనపడదు. ఆ మట్టిని తయారు చేసినప్పుడు పాత్ర కనపడుతుంది. అదేవిధంగా ఇక్కడ స్వామి ఆత్మయందు దేహములు లేవు కానీ దేహమునందు ఆత్మ కలదనే సత్యాన్ని మనం కొంత అర్థం చేసుకోవాలి. ఇందాక చెప్పిన కొటేషన్ ఇదేనండి. ఆత్మయందు దేహాలు లేవు, దేహమందు ఆత్మ కలదనే సత్యాన్ని మనం కొంత అర్థం చేసుకోవాలి. కనుక పాత్ర కల్పితమైనది గాను సత్యమైనది గాను కానేరదు. ఈ కల్పితమైన
దేహ సంబంధమైన పాత్ర ద్వారా మనం సర్వాధారమైన ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకోవడం దేహం యొక్క కర్తవ్యము. అయితే దీనికి జ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానము అనే 3 విచారణా శక్తులు మనకి కల్పిస్తున్నాయి అంటున్నారు స్వామి. అదేవిధంగా మరి ఆత్మతత్వం గురించి అంతా కూడా తెలియజేస్తున్నారు. దీనికోసం మరి ప్రయత్నం చేయమంటున్నారు. ఈ దేహం ఎందుకు వచ్చింది, ఏం పని చేయడానికి వచ్చిందో తెలుసుకోమంటారు. దీనికి జ్ఞానం కావాలంటున్నారు. జ్ఞానం వచ్చేంత మాత్రం, జ్ఞానం తెలుసుకోవడం అంత మాత్రం సరిపోదు. ఆ జ్ఞానంలో కూడా మళ్ళీ సుజ్ఞానం, విశేషత ఏముంది అని తెలుసుకోవాలి. ఆ సుజ్ఞానం ద్వారా ప్రజ్ఞానం అనేది మన నుంచి బయటకు వస్తుంది. దాని జ్ఞానం అనేది తెలుసుకోవాలి. దాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాలి. అప్పుడు మనలో ఉన్న ప్రజ్ఞానమైన ఆ దివ్యతత్వం బయటకు వస్తుంది అని ఈ 3 కూడా ఆలోచించబడినారు స్వామి అండి. మరి నా సమయం పూర్తవుతున్నట్టుంది. ఇంకొక పేర ఉంది, నేను పెద్ద పేర కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు స్వామివారు 1972 ఉపన్యాసము స్టార్ట్ చేయడం జరిగింది. 127 పేజీ, 2 పేరా చాలా పెద్దది. నేను ఇంతవరకు ముగిస్తున్నాను. అయితే ఇక్కడ మనం అంతా కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇది ఒక అశాశ్వతమైన దేహం అని, ఇది మన ఒక కార్య నిమిత్తమే వచ్చిందని, మనం అంతా బొమ్మలాంటి వాళ్ళు అని తోలు బొమ్మలు అట్లాడిస్తూ ఉంటారు. ఆ విధంగా మనం వచ్చిన పని అయిపోగానే మనం ఎక్కడి నుంచి వస్తామో అక్కడికి వెళ్ళిపోతాము. దీన్ని మట్టిని ఆధారంగా చెప్పారు స్వామి. ఈ మట్టితోటి అన్ని కూడా వస్తున్నాయి. ఈ దేహం కూడా, ఈ పాంచభౌతిక దేహం పంచభూతాల్లో కలిసిపోతుంది. ఆ పంచభౌతికంగా ఉన్నప్పుడే ఇది జీవుడు. ఈ పాంచభౌతికమైన జీవుడు, పంచప్రాణాలు ఇవన్నీ కూడా బయటకు వెళ్ళిపోయినప్పుడు ఈ జీవుడు ఆ ఆత్మ కలిసి విడివిడైపోయి వేరుగా వెళ్ళిపోతారు. మళ్ళీ ఈ ఆత్మ వెళ్ళి వేరే జీవుల్లో ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించకుండా ఉండే స్థితి తెచ్చుకోవాలి. అంటే ఇంకా మనకి మళ్ళీ ఈ జీవాత్మ పరమాత్మ అని తెలుసుకునే స్థితి లేకుండా మనం ఆధ్యాత్మిక మార్గం మీద ప్రయాణం చేస్తూ, నేను ఎందుకు వచ్చాను, నేను ఎవరిని, నేను ఎక్కడ, నేను ఏం చేస్తున్నాను, ఈ 3 విషయాలు కూడా స్వామి ప్రశ్నించుకోమని చెప్తారు. కాబట్టి మనమంతా కూడా మనం వచ్చిన కార్యక్రమం పూర్తి చేసుకుని మన లౌకిక బాధ్యతలు నిర్వర్తించేసి ధర్మబద్ధంగా మనకి అసలు శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని స్వామివారిని మరొకసారి ప్రార్థించుకుంటూ, ఇంతవరకు విన్నటువంటి శ్రోతలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి మా సోదరులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై సాయిరాం, జై జై సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. శ్రీదేవి ఒక భజన పాడు. ఐ జాయిన్ ఇన్ 2 minutes. శ్రీదేవి, సాయిరామ్ గురుజీ. సింగ్ వన్ భజన. కృష్ణ మన మోహనా చిత్త చోరా రాధా జీవనా, కృష్ణ మన మోహనా చిత్త చోరా రాధా జీవనా, బృందావన సంచారి గోవర్ధన గిరిధారి, బృందావన సంచారి గోవర్ధన గిరిధారి, హృదయాన్ని హారి హరి నారాయణ, హృదయాన్ని హారి హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, కృష్ణ మన మోహనా చిత్త చోరా రాధా జీవనా, ఆ కృష్ణ మన మోహనా చిత్త చోరా రాధా జీవనా, బృందావన సంచారి గోవర్ధన గిరిధారి,
బృందావన సంచారి గోవర్ధన గిరిధారి హృదయాన్ని హరి హరి నారాయణ హృదయాన్ని హరి హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ కృష్ణ మనమోహన చిత్త చోరా రాధా జీవన చిత్త చోరా రాధా జీవన చిత్త చోరా రాధా జీవన. సరేమండి. స్వామివారు తన దివ్య హస్తాలతో లిఖించిన పురాణ పురుషులు భక్త చరిత్రల సిరీస్ లో పురాణ పురుషులు భక్త చరిత్రలు స్వామి రిటర్న్ అబౌట్ ది పర్సన్స్ గ్రేటెస్ట్ పర్సనాలిటీ. ఈ సిరీస్ లో టుడే విల్ టేకప్ భక్త ప్రహ్లాదు గురించి చెప్తున్నాడు. స్వామి ఏం చెప్తున్నాడు, ఒకసారి నేను ప్రహ్లాద ఉపాఖ్యానం చేశానేమో అనుకుంటున్నా. ఐ గాట్ డౌట్, నాకు గుర్తులేదు. ఏం చెప్పారు స్వామి, ఆయన స్వదస్తులతో రాశారు ప్రహ్లాదు. కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా 2-3 ఎపిసోడ్స్ ఉన్నాయి. నాకు అవకాశం ఉంటే నేను ఈ జర్నీలోగా బిఫోర్ స్టార్టింగ్ మై జర్నీ ఐ విల్ కంక్లూడ్ దిస్ టాపిక్. బై 28th ఐ వాంట్ టు ఫినిష్ దిస్ సబ్జెక్ట్. స్వామి ఏం రాస్తున్నారంటే ప్రహ్లాదు గురించి, శ్రీహరి విశ్వాసమే ప్రహ్లాదుని ప్రధాన విశ్వాసం. స్వామి చేత్తో రాసిన లెటర్ అండి ఇది ప్రహ్లాదు గురించి. చూపించమంటే చూపిస్తా. నిరంతరము శ్వాస వలె హరిస్మరణ జరుగుతుండేది. ఎవరో సంబడి ఓపెన్ అండి, మ్యూట్ చేసుకోండి. తండ్రి అయిన హిరణ్యకశిపుడు ఇందుకు పూర్తి విరోధి. అనగా దైవమన్న అవిశ్వాసమే కాక అది ఉంటే పర్లేదు. స్వామి కూడా కొంతమంది డివోటీస్ అలా అంటుంటారు అన్నమాట. నువ్వు వ్యతిరేకమే కాదు, అపోనెంట్ కూడా ఏదో అంటే ఎవరు సంబడి ఒక జగదీశ్ అని ఎవరు. దైవమన్న అవిశ్వాసమే, దైవం అంటే అవిశ్వాసం గల వాళ్ళు చాలా మంది ఉన్నారు. దైవం అన్న అవిశ్వాసమే కాక వీడికి ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఉంది. ఎవరికి? ప్రహ్లాదుని తండ్రికి. మనం అలా అనుకోలేకపోతున్నాం. మరి నువ్వు దేవుడు అన్నా కానీ మనం అనుకోలేకపోతున్నాం. ఇందాక ఏం చెప్పింది ఆవిడ, సూర్య భగవంతం ఏదో చెప్తే దానికి స్వామి కంటిన్యూ చేసేస్తాం. మరి ఇక్కడ ఇదే అనుకున్నాడు మరి ప్రహ్లాదు తండ్రి. మరి ఇక్కడ మరి ఎందుకు తేడా కొట్టిందో నాకు అర్థం కాదు. అంటే భగవంతుని మాటలు ఎట్లుంటాయంటే వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఒకడికి కొడుకు పుడతా అని చెప్పి ఒకడు కూతురు పెడతా అని చెప్పి అట్టెట్లా అవుతుందంటే, సత్యం చెప్తే కంపలు నాశనం అవుతాయి. దైవం అనే అవిశ్వాసమే కాక తనకంటే వేరు దైవము లేడని వాదించు అహంకారి. అది అనమాట. అందుకని తేడా కొట్టింది. సరస్వతమ్మ దేవుడు, శ్రీదేవి దేవుడు, లలిత సుబ్రహ్మణ్యం దేవుడు, కోటేశ్వరరావు దేవుడు, విఠల్ భగవాన్ దేవుడు, నేను దేవుడు అంటే పర్లేదు. వాడు ఎవ్వడు దేవుడు కానీ ఒక్కడి దేవుడు అంటేనే కొడుతుంది ఇక్కడ దెబ్బ. దిస్ ఇది రివర్స్ అయింది అన్నమాట ఇక్కడ. నేను దైవం నమ్మితే పర్లేదు, నేను దైవం కాకుండా ప్రహ్లాద నువ్వు కూడా దైవం అంటే బాగానే ఉండేది. కానీ అట్లా అను అనమాట. వీడు అహంకారి కదా, ఈ నెవర్ బిలీవ్ గాడ్. అందుకంటే వాళ్ళు అందరి ఇళ్లలో నా చిత్రపటం పెట్టుకుని పూజ చేసుకోవాలి, చేయకపోతే కొరడ దెబ్బలు. అందుచే
ప్రహ్లాదుని భక్తికి అనేక అంతరాయములు కల్పించడు వాడు. ఎంత స్వామి మాటలండి, కష్టంగా ఉన్నది చదవటానికి. అది తెలుగు రాని వాళ్ళు చదవాల్సి వస్తుంది, చదువుతుంది. కానీ ప్రహ్లాదు వాటిని లెక్క చేయక తన పట్టు వేడుక నిరంతరము నారాయణ చింతన చేసేది వాడు. అందువలన హిరణ్యకశిపుడు మరింత మండిపడి పుత్రభావము సహితము చిత్తమున ఆవంతయును లేక ఆ చిన్న బాలుని ఏనుగులచే నెట్టించెను, పాములచే కరిపించెను. అనేక బాధలు భయములు పెట్టించెను. కడకు కఠినమైన ఇద్దరు, మనం సరిగా ప్రొనౌన్స్ చేయము తెలియక. ఇప్పుడైనా సరిగా తెలుసుకుని ప్రొనౌన్స్ చేద్దాం. ఏదో ఏదో వేసేస్తుంటాం మాటల్లో వరుసగా, నేనైతే, మీరు కాదు. కఠినమైన ఇద్దరు, చెండ అమర్కు. చెండ రెండు కలిపి మనం ఒకటే సంధి చేస్తున్నాం. సంధి చేయకూడదు, విడగొట్టాలి. చెండ అమర్కులను గురువులను ఇద్దరు. చెండామార్కులను మనం ఏ సంధి సవర్ణందో గుణచందో పెడుతున్నాం. దే ఆర్ చెండ అండ్ అమర్కు అంటున్నారు స్వామి. ఇద్దరు గురువులను నియమించి ప్రహ్లాదుని భక్తిని మార్పించడానికి ప్రయత్నించారు. ఏమి చేసినను ప్రహ్లాదుని విశ్వాసం చేయలేదు. అటువంటి విశ్వాసం కావాలని మనకు స్వామి చెబుతున్నారు. విశ్వాసం నీ శ్వాసలాగా ఉండాలి, అంతేగాని ఉప్మా పెడితే ఒకటి, పులిహార పెడితే ఒకటి, బిర్యానీ పెడితే ఒకటి, అట్లా ఉండకూడదు. విశ్వాసం ఫుడ్ని బట్టి మారకూడదు, టైంని బట్టి, కాలాన్ని, ప్లేస్ని బట్టి మారకూడదు. ఇంకా బాగానే ఉందండి, విజయనగరం పోయాను, బాగాలే మూడు నడుస్తుందండి. ఎట్లా అండి? అకార్డింగ్ టు చేంజ్, అకార్డింగ్ టు ప్లేస్, అకార్డింగ్ టు టైం మన విశ్వాసం మారితే అది విశ్వాసం ఎలా అవుతుందండి? ఏమి చేసినను ప్రహ్లాదుని విశ్వాసం చెల్లించలేదు, భయపడలేదు. ప్రాణమును విడుచుటకైనను ఆనందించును కానీ నారాయణ నామను మాత్రం విడుచుటకు అంగీకరించలేదు. కడకు తల్లి అయిన లీలావతి కూడా చెప్పించాను. ప్రేమోన్మత్తుడై హరికి అర్పణమైన ప్రహ్లాదుని చిత్తమును ఎవరేమి చేయగలరు? కాయభ్రాంతి లేని వానికి తల్లిదండ్రులను అభిమానం మనం తగ్గించుకున్న నా భార్య నా పిల్లలు ఇవన్నీ ఎందుకని అనుకున్నాం, దూరం చేసుకున్నాం. ఎప్పుడో రోజు పోతారు అందరని చెప్పి నెమ్మదిగా డిటాచ్మెంట్ మొదలుపెట్టిన. ఎవడైనా పోవాలి, నేనే పోతా. అది రాక్షసరాజు గమనించక ఒకనాడు కుమారుని పిలిపించి మంచి మాటలాడి దేవుడెక్కడున్నాడని ప్రశ్నించగా ప్రహ్లాదుడు మందస్మిత వదనుడై సర్వాంతర్యామి హరి ఎందు చూసినను అందే ఉన్నాడు. ఎవరని చెప్పండి పద్యం. తర్వాత స్వామి చెప్తారు, లేదు మనకు తెలియదు. సాయిరామండి. చెప్పండి. ఇందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూసిన అందందే కలడు దానవాగ్రణి వింటే అని తండ్రితో చెప్తాడు సాయిరాం. ఇక్కడ ఎందుకు స్వామి చెప్పలేదు, మరి ఎందుకు తర్వాత చెప్తాడు. మరి ఆయన మనం ఎందుకు అడుగుతాం, ఎందుకు చెప్పలేదు స్వామి, మనం ఇంకా నాకు క్వశ్చన్. దేవుడు ఎక్కడున్నాడని ప్రశ్నించగా ప్రహ్లాదుడు మందస్మిత వదనుడై సర్వాంతర్యామి హరి ఎందు చూచినా అందే ఉన్నాడు అనగా అటులైన చూపగలవా అని ఉగ్రుడే అనెను. ప్రహ్లాదుడు వెరువక తప్పక నేను చూచుతున్నాను అని గంభీర కంఠుడే పలుకగా ఈ స్తంభమందు కూడా కలడా అని తండ్రి అడిగిన ప్రశ్నకు ప్రహ్లాదు తప్పక కలడని చెప్పి అది అక్కడ హరి ఎక్కడ అడుగుతాడో ఈ దుర్మార్గుడు. ఎందుకంటే పరాకాష్ఠ చేరింది వీడికి, పిచ్చి ప్రహ్లాదుకి పిచ్చి బాగా పరాకాష్ఠ చేరింది, వీడికి పిచ్చి బాగా ముదిరింది. క్లైమాక్స్ సీన్ అనమాట. ఎక్కడి నుంచి పిలుస్తాడని చెప్పి అన్ని చోట్ల దాక్కున్నట్ట. ఏమో ఫ్యాన్ లోంచి రమ్మంటాడేమో, గోడలోంచి రమ్మంటాడేమో, మరి ఎక్కడి నుంచి రమ్మంటాడో తెలియదు వాడు. ఈజ్ సైంటిస్ట్, గ్రేటెస్ట్ సైంటిస్ట్ అండి. సూర్యుడిని భూమి తీసుకొచ్చేట. ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే అమ్మాయి చెప్పింది 5,000 డిగ్రీల సెంటర్లో కాదు, చుట్టూ రాదు.
అవుటర్ పార్ట్ లో 6,000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే సైన్స్ చెప్పింది. సెంటర్ లో ఎంత ఉందో స్వామి చెప్తారు, 1,28,000 సెంటిగ్రేడ్. మనం తట్టుకోగలమా? అసలు అంటే సూర్యుడు సెంటర్ నుంచి అవుటర్ కి ఎంత దూరమో ఆలోచించండి. మనకేం అర్థం కాదు ఈ కొలతలు. మేము 30-36 వచ్చాము, మాకు 35-36 తగిలింది అప్పుడే సమ్మర్. ఇప్పుడే తట్టుకోలేకపోతున్నాం. 40 వస్తే 40-41 వస్తుంది తట్టుకోలేదు. మీరంటే ఆంధ్ర తెలంగాణ, మేము మొన్నటిదాకా అక్కడే ఉన్నాం. 50-51 మాకు అలవాటు. భద్రాచలం కొత్తగూడెం 50 డిగ్రీలు తట్టుకునేవాడు. అవుటర్ లో 6,000, సెంటర్ లో 1,00,000. ఈ ఫోన్ కి ఛార్జ్ అయిపోతే పెట్టుకోవాలా? ఈ స్తంభం నందు కూడా కలడా అని తండ్రి అడిగిన ప్రశ్నకు ప్రహ్లాదుడు తప్పక కలడు అని చెప్పి తండ్రి స్తంభమును వృద్ధగా అందులో నుంచి నరసింహ స్వరూపుడే హరి ప్రత్యక్షమాయన. ఉన్నాడన్న వాళ్ళకు ఉన్నాడు. చాలా మంది బయట వాళ్ళు అంటుంటారు, బయట వాళ్ళు కదా, మన సాయి భక్తులు అండి, స్వామి వెళ్ళిపోయాడు కదండి, ఇప్పుడు ఏముంది ఆయన బేఫికర్, ఎక్కడి పోలా. ఉన్నాడంటే ఉన్నాడు, లేడన్న వాడికి లేడు. ప్రహ్లాదుడు దేవుడు ఎక్కడ చూసినను కలడు అనుడిచే కనిపించాను. ఇదే అనక ఎక్కడ చూడ కనిపించినాడు. లేడు అని తిరుగుడితే హిరణ్యకశిపుడు కనిపించలేదు. ఒకడికేమో ఉన్నాడు అనక ఎక్కడ చూసినా కనపడకుండా, లేడంటే దాక్కున్నాడు కనపడకుండా. జస్ట్ డిఫరెంట్. భావశుద్ధి జ్ఞానసిద్ధి అని ప్రహ్లాదులు నిరూపించాను అని చెప్తున్నారండి స్వామి. పుణ్యఫలము చేత పుట్టాను మనుజుడే, దుష్ట తలపు చేత దుష్టుడయ్య. జ్ఞాన పదము వీడి మానవత్వం వీడే. ఇంతకన్నా నువ్వు రాక్షసత్వమే కలిసి ఇప్పుడు రాక్షసులు అంటే ఎక్కడికో పోక్కర్లేదు. సమాజంలోనే చాలా మంది రాక్షసులు ఉన్నాం మనం. ఈ పద్యం అనమాట, పుణ్యఫలము చేత పుట్టిన మనుజుడై. ఏదో రేర్ బర్త్, ఎన్నో రకాల జన్మలు ఎత్తిన తర్వాత ఇందాక మనం చెప్తాను, ఈ దేహంలో ఇంకో దేహం. బీయింగ్ డాక్టర్ ఆవిడ చెప్తాను, ఈ దేహాన్ని వదిలిపోతుంది, ఇంకో దేహాన్ని పోతుంది ఆత్మ. ఈ బీయింగ్ డాక్టర్ హీ టెల్లింగ్. ఇప్పుడు మనకేమైంది మరి, మన సామాన్యులు, మన డాక్టరేట్ చదవలేదే, కష్టపడి వాళ్ళకి చేయాల్సి వస్తుంది. మనకనే ఎందుకని అమ్మట్లేదు. అది డాక్టర్ ఏమని చెప్తాను, ఈ శరీరం వదిలిపోతుంది, ఇంకో దేహాన్ని ఆశ్రయిస్తుంది. పుణ్యఫలం చేత పుట్టిన మనుజుడై. మళ్ళీ మంచిగా పుట్టామని మరో టాపిక్ వచ్చి చెప్తున్నా. పొరపాటు మనం ఇక్కడ కూర్చున్న కొత్తగా ఇంకెవరైనా జాయిన్ చేయలేదు. 51 మంది అయితే మనం మనుషులుగా పుట్టాం. అంత ఛాన్స్ అయితే లేదు. ఇమీడియట్ గా మళ్ళీ మనకు హ్యూమన్ బర్త్ రాదు. పోయిన తర్వాత మనందరికి పోయిన తర్వాత ఏమవుతాం అనవసరం. సో పోకముందే చూసుకోవాలి. నేను పోయిన తర్వాత ఏముంటుందండి బాబు, నేను పోయిన తర్వాత సాయి జీవధారా, నేను పోయిన తర్వాత సాయి జీవధార ఏమవుతుంది, ఉన్నప్పుడు సాయి జీవధార సొంగ చూసుకోవాలి. చాలా మా సార్ మాస్టర్ గారు చెప్తుంటారు, గుంటూరు మాస్టర్ గారు, ఎకరాల కృష్ణమాచారి, నువ్వు పోయిన తర్వాత ఏముంటది, నువ్వు పోయిన తర్వాత నీకేం తెలుస్తుంది అంటే, నిన్నంటలేదు, నన్ను అనుకుంటున్నాను. నేను ఉండంగానే సాయి జీవధార బాగా ఉండాలంటే నేను బతుకున్నప్పుడు సాయి జీవధార మంచిగా చూసుకోవాలా. నేను పోయిన తర్వాత సాయి జీవధార ఎలా, నేను పోయిన తర్వాత దుష్ట తలపు చేత దుష్టుడే. అంత పవిత్రంగా పుట్టినవాడు దుష్ట తలపు చేత దుష్టుడయ్య. జ్ఞాన పదము వీడి మానవత్వం వీడే. ఇంతకన్నా రాక్షసత్వం ఏది కలదు? ఎక్కడుంది యానిమాలిటీ? ఎదుకోగల రాక్షసత్వం ఎక్కడుంది? ఎదుకోగల సొసైటీలోనే యానిమాలిటీ కనపడుతోంది. నారాయణుడు వరాహ రూపం ధరించి హిరణ్యాక్షుని సంహరించిన విధమును అతని సోదరుడు కనులారా చూసి ఉద్రేకముతో దుఃఖంతో నారాయణ ఏ విధముగానైనా సంహరింపవాలని దీక్ష పూనినాడు. ఎక్కడ యజ్ఞయాగాదులు జరుగుతున్నావో వాటిని ధ్వంసం చేయమని, ఎక్కడ భక్తులు జపతపములు ఆచరిస్తున్నారో వారిని సంహరించమని తన రాక్షస సైన్యాన్ని ఆజ్ఞ. ఎక్కడ సత్సంగాలు చేయొద్దు, అక్కడ భజన చేయొద్దు. కిల్ దెమ్, అటాక్ దెమ్. ఈ విధంగా రాజ్యము ఘోర కృత్యములు పాలవుతూ వచ్చినది. నారాయణపై ద్వేషంతో నిద్రాహారాలు మాని ఎక్కడ నారాయణుడు సర్వత్రా వెతుకుతున్నాడు. చూడండి, ఒకడు ప్రేమతో ఎదిగేవాడు, ఒకడు కోపంతో, ఇద్దరు ఎదుగుడే.
నారాయణుడు కలడన్న వారికి కలడు, లేడన్న వారికి లేడు. ఆస్తికుని హృదయమందు తాను ఎంత పరిపూర్ణుడై ఉంటాడో నాస్తికుని హృదయమందు కూడా అంత పరిపూర్ణుడై ఉంటాడు. ఆమె కమ్యూనిస్ట్ అంటే యువర్ కమ్యూనిస్ట్ కమ్ నెక్స్ట్ అన్నట్టు స్వామి. పెద్ద ఆయన గ్రేటెస్ట్ లీడర్, పేరు చెప్పను, పిఎస్ అంటారు దానికి షార్ట్ కట్. గ్రేటెస్ట్ కమ్యూనిస్ట్ లీడర్ అనమాట. స్వామి దగ్గరికి వచ్చి కాస్త లేటుగా ఆమె కమ్యూనిస్ట్ సార్ అన్నాడు. నువ్వు కమ్యూనిస్ట్ అయితే కమ్ నెక్స్ట్ అన్నట్టు స్వామి. కనుక భగవతత్వంలో ఎట్టి భేదం ఉండదు. నాస్తికుడు మొగ్గ వంటి వాడు, ఆస్తికుడు పుష్పం వంటి వాడు. బ్యూటిఫుల్ కంపారిజన్. మొగ్గ పరిమళం ఇస్తుంది, పువ్వు పరిమళిస్తుంది, తేడా ఉంటుంది. ఒకసారి నేను బాల వికాస్ అంటే ఏంటో చెప్తాను తీసుకున్నాను. మళ్ళీ మొగ్గ తీసుకెళ్ళి మళ్ళీ పువ్వు అంటే వెళ్ళి ఓపెన్లే అండి. ఏం తెలుసు బయట వాళ్ళకి బాల వికాస్ అంటే కొత్త సెంటర్ అండి, ఎక్కడో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. బాల వికాస్ అంటే వాడికి ఏం తెలియదు. అమ్మ మీ పిల్లవాడు నా దగ్గర రాకముందు ఇక్కడ మొగ్గ, ఇప్పుడు నా దగ్గర పంపించామనుకో, నేను 10 క్లాసులు 20 క్లాసులు ఒక సంవత్సరం చెప్పిన తర్వాత మీ అబ్బాయి ఏమవుతాడు, ఇట్లా మల్లె పువ్వు అవుతాడు అని ప్రాక్టికల్గా చూపించిన. మల్లె పూలు మల్లె మొగ్గలు తీసుకెళ్ళి ఒక సెంటర్లో. బ్లూమింగ్ ఆఫ్ చైల్డ్ ఈజ్ బాల వికాస్. సంపూర్ణ వికాసమే అది. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ ఈజ్ బాల వికాస్. శ్లోకాలు చెప్పావా, అవి చెప్పావా కాదు, చూసావా, మేక్ దట్ చైల్డ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్. నేటి మొగ్గ రేపు వికసిస్తుంది. నేను బాగా చెప్పు మా అబ్బాయి, పుట్టపతి సేవ పోయించాను అంటే పుట్టపతి సేవ చేస్తే ఎక్స్టేషన్ మోక్షమా అంటే పుట్టపతి సేవ చేస్తే సమితిలో కనపడక్కర్లేదా, సమితి సేవలో పాల్గొనక్కర్లేదా? నేను పుట్టపర్తి సర్వీస్ పోయానంటే బాగా చెప్పాడు నిన్న మగ సేవదాలు కాదు. పుట్టపర్తి సేవ పోయిస్తే నువ్వు సమితిలో కనపడవా? అయితే రేపటి లోపల ఏ చీడ పురుగు పట్టి ఆ మొగ్గును నాశనం చేయవచ్చు. హిరణ్యకశిపుడు ముందుగా కఠోర తపస్సు ఆచరించి మరణం లేకుండా చేసుకోవాలని సంకల్పించుకున్నాడు. ఇప్పటికే గర్భవతిగా ఉన్న భార్య లీలావతిని వదిలి మందర పర్వతానికి వెళ్ళాడు. అటు సమయం చూసి దేవతలు హిరణ్యకశిపుడు చేసిన ఘోర కృత్యములు ప్రతిఫలంగా రాక్షసులను బాధిస్తూ వచ్చారు. అందుచేత నారదుడు లీలావతిని తన ఆశ్రమానికి కొనిపోయాడు. హిరణ్యకశిపు తిరిగి వచ్చేంత వరకు నిత్యము ఆమెకు నారాయణ లీలా గుణ విశేషములు బోధిస్తూ వచ్చాడు. రాజ్యమునకు పతికి దూరమైన లీలావతి తన దురవస్థకు చింతిస్తూ నారదుడు చెప్పే విషయాలకు కొడుతూ వచ్చింది, కానీ వాటిని హృదయానికి చేర్చుకోలేదు. అది చెప్పి కొట్టమంటుంటారు పూర్వకాలం. ఇప్పుడు లేదు, ఆన్ లేదు. గర్భమందున శిశువు మాత్రము ఆ విషయములన్నింటినీ ఒక్కటి వదలకుండా స్వీకరించాడు. ఆనాటి నుంచి గర్భములోని ఓం నమో నారాయణాయ అని నారాయణ మంత్రమునే ఉచ్చరించసాగాడు. ఎట్లా చేస్తారు అంటే తిరుపతి అమ్మాయి చెప్పింది కదండి. ఇప్పుడు ప్రసాద్ చేశాడు, లీలావతి చేసిందో లేదు. ఆ ప్రసాద్ ఇప్పుడు తిరుపతి అమ్మాయి సత్యవతి వాళ్ళ కూతురు గురించి చెప్పింది. మనం విన్నామా, నమ్మాంగా? మరి ఈ మోల్డెడ్ హర్ బేబీ. అందువలన జన్మించిన తక్షణమే ప్రహ్లాద్ అటువంటి ప్రయత్నం ఎవడు చేయట్లేడు ఈ కలికాలంలో. అంత ఓపిక సీన్ ఎవడుకుందండి బాబు. ఉద్యోగాలు పరిగెత్తటం. మందర పర్వతంపై హిరణ్యకశిపుని కఠిన తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. సో కడుపులో ఉన్నప్పుడే నామో నారాయణ జపం చేయటం వలన జన్మించిన తక్షణమే ప్రహ్లాదుడు గొప్ప తేజస్సుతో తల్లి కనిపించాట. అది అండర్లైన్ దిస్ పాయింట్. A beauty and a glory, that aura. మందర పర్వతంపై హిరణ్యకశిపుని కఠిన తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఆ హిరణ్యకశిపుడు ఏమి కోరాడు అంటున్నారు స్వామి. ఓ బ్రహ్మ ఓ అనలేదు, బ్రహ్మ, ఈ సృష్టిలో ఏ మానవులు చేయగాని, మృగములు చేయగాని, క్రిమి కీటాదులు చేయగాని, విషసర్పం చేయగాని, ఆకాశం నుండి కానీ, భూమి ఎందుకు కానీ నాకు మరణము సంభవించకూడదు అన్నాడు.
ఎస్ తదాస్తు బ్రహ్మ అనుగ్రహించాడు. దాంతో అతనికి ఒక విధమైన ధైర్యం ఏర్పడి అహంకారంతో స్వేచ్ఛా విహారం తలుపుతూ వచ్చాడు. ఈ ప్రపంచానికి నేనే దేవుడను అనే అహంకారంతో ప్రవర్తిస్తూ వచ్చాడు. ప్రహ్లాదుడు ఉచ్చరించే ఓం నమో నారాయణకు బదులు ఓం నమో హిరణ్యకశిపాయ నమః అని బోధించాడు. సినిమాలో కూడా చూపించాడు. ఈ ప్రహ్లాద సినిమా భయానికి అంటుండేవాడు చండా అమార్కులు వాడు. ఓం హిరణ్యకశిపాయ నమః, ఓం నమో హిరణ్యకశిపాయ నమః. ప్రహ్లాదునికి 5 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి శుక్రాచార్యుని కుమారులేను. ఇది వీళ్ళిద్దరు ఎవరంటే ద సన్ ఆఫ్ శుక్రాచార్య. శుక్రాచార్య ఈ హ్యాంగ్ 2 సన్స్ అంటే ఇద్దరైనా అంటే ఇక్కడ తెలిసిందైతే చండా అమార్కులు. వాళ్ళిద్దరిని పిలిపించి ఏం చెప్తున్నాడు వినాలి. నాకు దేశీయని నారాయణ నామం ఇతని నోట రాకూడదు. చతుర్విధ పురుషార్థములలో అర్ధ కామం తప్ప ధర్మ మోక్షాల గురించి ఇతనికి ఏ తండ్రి అని ఇలా చెప్తాడండి. మా పిల్లవాడికి మంచి మాటలు నేర్పమని చెప్తాడు గురువుకి. చతుర్విధ పురుషార్థములో అర్ధ కామములు తప్ప ధర్మ మోక్షం గురించి ఇతనికి బోధించకూడదు అని శాసించాడు. బికాజ్ ఈజ్ కింగ్. అంతటితో ఆగలేదు. ప్రభు అయిన హిరణ్యకశిపుడే భగవంతుడని చెప్పమన్నాడు. ప్రహ్లాదునితో పాటు అనేక రాక్షస బాలులను కూడా విద్యాలయంలో చేర్చుకుని చండామార్కులు వారికి అసుర గుణములను బోధించారు. స్వామి రాత్రికి చాలా కష్టంగా ఉంటుంది. ఏదో రైటర్ రాసిన లాగా. రాత్రింబౌళ్ళు నారాయణకు విరుద్ధమైన బోధలు చల్పారు. కానీ ప్రహ్లాదుని హృదయంలో నిరంతరము నారాయణ చింతన నిండియుండుట చేత మరొక చింత అందులో ప్రవేశించే అది ఒకటే వరకత్తి. అంటే రెండు రాముడు కాముడికి ఎదురు నాట్ మల్టిపుల్ చైర్, సింగిల్ చైర్. కుర్చీలాట కాదు, ఒకటే కుర్చీ, ఒకటే సోఫా. అది కానీ విన్నట్లుగానే నటించాడు. చండామార్కులు ఆనందించాడు. నువ్వు కొడుతుంటే తలకాయ ఊపేవాడు, చేసే పని చేస్తూనే ఉండేవాడు. కొన్ని దినములు గడిచిన తర్వాత హిరణ్యకశిపుని దగ్గరకు ప్రహ్లాద్ తీసుకెళ్లారు. హిరణ్యకశిపుడు అత్యంత ప్రేమతో ప్రహ్లాదుని తొడపై కూర్చుండబెట్టుకుని తల నేమురుతూ, నాయన గురువులు ఏమి నేర్పారు నీకు అని అడిగినాడు. ఆ చిన్నవాడు నవ్వుతూ ఒక పద్యం చెప్తాడు. ఎవరని చెప్తారా? చదివించిరి నన్ను గురువులు, చదివించిరి నన్ను గురువులు, చదివితే ధర్మార్థ ముఖ్య శాస్త్రములు. నీ చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమేళ చదివితే తండ్రి. I gone to the total essence of the education system నాన్న. సార్ అంటే విద్య అంటే 3 లక్షణాలు అని చెప్పుకుంటారు. విద్యకు ఎప్పుడు 3 లక్షణాలు ఉంటాయండి. సర్వలోక హితే రతః సర్వగుణైక సంపద సర్వజ్ఞాన సంపద. దిస్ ఇస్ ద 3 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. బట్ ఎవ్రీబడి షుడ్ నో ఇట్. విద్య అనే ఆర్జించిన వాడు, విద్య అనుభవించిన వాడు కూడా ప్రతివాడికి 3. సర్వలోక హితే రతః. ఇప్పుడు మన సర్వలోక హితం గురించి మనంతా చదువుకున్న వాళ్ళం, విద్యావేత్తలమే. ఇప్పుడు 52 మంది ఉన్నాం. సర్వలోక హితం గురించే మనం ఆలోచిస్తున్నాం. నా కడుపు చల్లగా ఉండాలి, నేను బాగుండాలి అని ఎప్పుడు మనకి థింకింగ్ లేదు. మన 52 మందికి అయితే లేదు. సర్వగుణైక సంపన్న. ఎందుకు రావాలి మీరు? నిన్న మా నిర్మల్ అంది రోజు 60 మంది. నేను సాయంత్రం టైం మార్చేకి జనాలు స్కిప్ అయ్యారు. మళ్ళీ పొద్దున మళ్ళీ 60 మంది, 56 మంది రికార్డెడ్ 58 నాకు. ఎందుకు రోజు ఎందుకు రావాలి? తెలిసింది చాలదా మీకు? ఇప్పటికే చాలా విషయాలు తెలుసుకున్నారు. తెలిసింది మనకేం లేదు. బిఏ చేస్తే బీకామ్ చేస్తే బిఎస్సి, ఎంఏ చేస్తే ఎంకామ్ చేస్తే ఎంఎస్సి, ఎంటెక్,
సర్వజ్ఞాన సముపార్జన అందుకనే అన్నా. మనకు కుదరకపోతే ఫైనాన్షియల్ కుదరక ఇప్పుడు నేను బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ చేద్దామంటే కుదరలేదు నా ఫైనాన్షియల్ సిస్టమ్. నాకు సీట్ వచ్చి కూడా చేయలేకపోయినా. బట్ హీ లెర్న్డ్ చదువులో మర్మమేళ చదివితే తండ్రి ఐ గాన్ త్రూ ద టోటల్ ఎసెన్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ అని ధైర్యంగా 5 సంవత్సరాల కురవాడు జరిగి చెప్పాడు. షబ్బాష్ బిడ్డ, షబ్బాష్, ఇంతవరకు బాగానే ఉంటుంది నాయన. సర్వ విద్యల సారమును ఒక్క వాక్యంలో చెప్పు చూద్దాం ఉన్నాడు హిరణ్యకశిపుడు. ఏం చెప్పాడు ఆలోచన చూడండి. సమాధానం స్వామి దగ్గర ఒక పిల్లవాడు కూడా ఇట్లనే చెప్పాడు. అనిల్ కుమార్ గారు ఆశ్చర్యపోయాడు. మాకెందుకు వంట పట్టలేదు? మనకు ఎంత వంట పట్టాలో అంతే వంట పడుతుంది. 14 సత్సంగాలు రాసి 50 పుస్తకాలు రాస్తే వంట పట్టాలని ఏం లేదు. ఇప్పుడు నేను 50 డైరీకి దగ్గరికి వచ్చాను. నాకేం వంట 50 డైరీలు రాస్తే వంట పడుతుందా? స్వామి దగ్గర పిల్లవాడికి వంట పట్టింది వాడు. నువ్వెవరంటే నేను స్వామి ఒకటే అన్నట్టు. ఆ మాట మనం అనలేము. ఇక్కడ ఏమన్నాడు చూద్దాం. ఏంటైనా వాట్ ఆర్ ద ఎసెన్స్ ఆఫ్ ద టోటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఓం నమో నారాయణ అన్నట్టు ప్రహ్లాద్. హిరణ్యకశిపు సైలెంట్. గురువుల వైపు చూశాడు. వాళ్ళిద్దరు కదా ఫేస్ టు ఫేస్. ఎవరు వేసారో సినిమాలో చెప్పండి. రక్త ప్రహ్లాదులో ఈ గురువు రోల్స్. రేలంగి పద్మనాభం సార్. సూపర్ సూపర్ నిర్మల. అలా చాలా డైనమిక్ అండి నిర్మల. వాయిస్ ఎలా ఉందో శ్రీమూర్తి కూడా అంత గంభీరంగా ఉంటుంది. చాలా గ్రేట్ ఉమన్. మంచి. థ్యాంక్ యూ సార్. అలానే ఉండాలి. నేను నీ గురించి మా ఇంట్లో చెప్పుకున్న తర్వాత వెళ్ళిన తర్వాత బీ లైక్ దట్. జీవితంలో ఒడిదుడుకులు వస్తుంటాయి నిర్మల. అవి మనకి లెక్క చేస్తుంది. బాగా చెప్పినావు. ఓకే సార్. అలాగే సార్. సూపర్. హిరణ్యకశిపు మాట్లాడలేదు. గురువుల వైపు చూశాడు. గురువులు ఒకరినొకరు చూసుకున్నారు. పద్మనాభం అండ్ రేలంగి ఫేస్ టు ఫేస్. ఈ పిల్లవాడు మాకు ప్రమాదం తెస్తున్నాడని లోపల చాలా భయపడ్డారు. హిరణ్యకశిపుడు గురువులను గట్టిగా మందలించాడు. కానీ మొదటిసారి ప్రహ్లాదుని భయభ్రాంతులకు గురి చేయలేదు. తీసుకెళ్ళండి, రాత్రి మొదలు ఇతనికి రాక్షస గుణములు బోధించండి. ఈ కమాండెడ్ అగైన్. ఇది ఫస్ట్ ఫేజ్ అండి. అందుకనే ప్రహ్లాదుని ఏమనలా. తర్వాత ఏమవుతుందో చూద్దాం. టేక్ హిమ్ అవే. తెల్లవాళ్ళు రాక్షస గుణాలు ఎప్పుడైనా చెప్తాడండి ఏ తండ్రి అయినా. కానీ ఎంత చెప్పినా ప్రహ్లాదులో అవేవి చేరలేదు. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ తండ్రి దగ్గరికి తీసుకొచ్చారు. ఓం నమో నారాయణ నామం స్మరిస్తూ వచ్చాడు ప్రహ్లాదు. హిరణ్యకశిపు ఉగ్రుడయ్యాడు. క్రోధంతో కుమారుని పక్కకు నెట్టాడు. నేను కూడా ఒకసారి ఏదో చేస్తే మా మిస్సెస్ మా అబ్బాయిని తీసి అవతల గోడకేసి నెట్టిన. ఆ బట్టలు తీసి గేట్ అవతల పడి తాళం వేసిన. 8th క్లాస్ 7th క్లాస్ అట్లా ట్యూషన్ మాస్టర్ దగ్గర పోయి, సార్ ముస్లిం మాస్టర్ గారు, సారు వాడెక్కడే పోతాడు సార్, వాళ్ళ అమ్మ కూడా లేదు, మీరు అంత కోపం వస్తే అంటే సార్ అన్నాడు. ఆడి బ్యాగ్ లో బట్టలు పోయి గేట్ అవతల పడి గేట్ లాక్ చేసినండి మా అబ్బాయికి రాజాకి. క్రోధంతో కుమారుని పక్కకి నెట్టాడు. వీడు రాక్షస వంశానికి అపకీర్తి చేస్తున్నాడు, ఈ చదువు నాకు అక్కర్లేదు అనుకుని కుమారునికి తానే సరైన శిక్షణ ఇవ్వాలనుకున్నాడు. ప్రహ్లాదం చేరదీసి, నాయన, నాలో ఉన్న శక్తులు ఏ నారాయణలో లేవు. ఉత్తగా చెప్పలేదండి. ఈజ్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ అని చెప్పి ఆయనే చెప్తున్నాడు. పంచభూతములను సూర్యచంద్రాలను కూడా హస్తగతం గావించుకున్నాను. సర్వశక్తులు నాయందే ఉన్నాయి. సర్వమును జయించాను అనే చెప్పేటప్పటికి ప్రహ్లాదుడు పక్కన నవ్వేట. నాన్న, ఇన్ని జయించావు కానీ నీ ఇంద్రియాలు జయించలేకపోతున్నావు. లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట శత్రువులకు ఎట్లు పట్టగలడు?
మొట్టమొదట నీ అహంకారమును నిర్మూలించుకో, దైవ ప్రేమను పెంచుకో, అప్పుడు నీ జీవితము, నీ రాజ్యము, నీ సంపదలన్నీ అభివృద్ధి అవుతాయి అన్నాడు. మనం అనుకుంటాం సినిమా వీడికి ఏజ్ చిన్నపిల్లలు ఇటువంటి చెప్తుంటే డైలాగులు ఏంటి రైటరు అప్పుడు సినిమాలు చూస్తుంటాం మనం. వాడు వయసు మించి డైలాగులు చెప్పుకుంటుంటారు, కావాలని రాస్తుంటారు డైరెక్టర్ అంటే డైరెక్టర్ అలానే చెప్పిస్తాడు. ఈ మాటలు చూడండి, ఇప్పుడు చిన్నపిల్లాడు అగ్గి మీద ఆజ్యం పోసినట్టు అయింది. హిరణ్యకశిపుడు మరింత ఉగ్రుడయ్యాడు, ప్రహ్లాదుని కిందకు నెట్టాడు. కీ కీ అనలేదండి, నీవో నాకు బోధలు చేసేడు వాడు చాలా బాగా చేశాడు. హిరణ్యకశిపుడు ఎలా ఉంటాడో తెలియదు, కానీ మనం ఆ భక్త ప్రహ్లాదు చూస్తే పర్ఫెక్ట్ న్యాయం చేశాడు ఆ మహానటుడు. అంత కష్టం ఈ రోజులో ఎవడు పడతాడండి? నీవో నాకు బోధలు చేసాడు వాడు, నాకు తెలియనిది నీకు తెలుసునా అని గర్జించాడు. చండామార్కులు ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రసాదుని భావంలో మార్పు లేదు. చిత్తంలో గాఢంగా హత్తుకుపోయిన నారాయణ నామచింతం తీయడానికి ఎవరికన్నా మన గుండెలోంచి సాయిరాముని బయట తీయగలండి ఎవడన్నా? మీ కొడుకులు తీయగలదా, మీ కూతురు నా భార్య తీయగలదా, నా కొడుకు తీయగలదా, నా కూతురు తీయగలదండి నా గుండెల్లోంచి? మన గుండెల్లో సాయిరాముడు గూడు కట్టు కూర్చున్నాడండి. ఎనీబడి కెన్ రిమూవ్, నోబడి. ఎవడు సాహసం చేసినా మనం వదలవండి నామాన్ని. చిత్తంలో గాఢంగా హత్తుకుపోయిన నారాయణ నామచింతం తీయటానికి ఎవ్వడికి వీలు కాదండి. గాఢంగా ముద్రించుకోవాలి. లైట్ ప్రింటింగ్ వేస్తే ఏముందిరా సాయిబాబు దేవుడు అంటే కదా, ఎవడో చెప్పుకుంటాడు నీకు సాయిబాబు దేవుడు ఎట్లా అవుతాడు రా? ఏవో బాహ్యమైన బోధన వల్ల చేరిన వాటిని కొంత దూరం గావించాలి. ఎంత చక్కగా దొరకేస్తున్నారు చూడండి ప్రహ్లాద్. స్వామి నేరేటెడ్ దిస్ ఇన్సిడెంట్. స్వామి తన పిల్లలు చెప్పుకున్న మాటలండి. తన స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు బాగుపడాలని చెప్పి స్వామి పిల్లలకు చెప్పుకున్న స్టోరీ ఇది. ఎవడైనా ప్రహ్లాద్ సినిమా వేసి వాళ్ళ పిల్లలతో పాటు 3 గంటలు కూర్చుంటారండి అవతార పురుషుడు. ఏ రాముడు ఎప్పుడైనా సినిమా చూశాడా? ఏ కృష్ణుడు ఎప్పుడైనా సినిమా చూశాడా? సతీష్ అక్కుబాయి సినిమా వేస్తే 3 గంటలు 4 గంటలు నేను చూశాను. సతీష్ అక్కుబాయి స్వామి దగ్గర దట్ మూవీ. ఇందాక మా సోదరి మన ఇంటర్వ్యూ అక్క, నీకు ఎప్పుడైనా స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు అక్క జైలు సార్ ఇస్తే? ఊరికి అడుగుతాను క్యాజువల్లీ. అక్క ఇచ్చారు సార్, ఇచ్చారు. అంటే నాకు తెలిసింది ఏంటంటే అక్క, అంటే అప్పుడు నేను మాట్లాడకూడదు, దారాగిరి కంటే మధ్యలో ఇంటర్ఫైర్ అవుతావు నువ్వు. కొడేసాగా మాట్లాడితే నేను మాట్లాడకూడదు మధ్యలో, చాలా తప్పు. అంటే నాకు తెలిసింది ఏంటి అక్క, నాకు పిలిస్తే నా భార్య ఫ్యామిలీ అంతా రావచ్చు, నా భార్యని లోపల రమ్మంటే నేను పోవచ్చు అక్క. దట్ ద ట్రెడిషన్. నీకు తెలియంది నేను నాకే అంతే సార్. నాకు ఇంటర్వ్యూలో డాక్టర్స్ అందరినీ ఒకసారి రమ్మన్నారు. భజన మందిరంలో ఇంటర్వ్యూ ఇచ్చారు. నాకు ఇంటర్వ్యూ లేదు కానీ ఇంటర్వ్యూ అయితే తెలుసు అని చెప్పాను. మా దగ్గర ఒక ఆయన్ని, మా సత్యారి గారు ఉన్నారు, బాగా చెప్పాడు. ఆయన తెలుసు. ఒక ఆయనకి అప్పుడప్పుడు మేము తపోవనం కొత్తలో ఒక్కొక్క భక్తులకి ఒక రోజు వచ్చి ఆయన అందరికీ ఒకటే క్వశ్చన్ అనమాట. మా అమ్మాయిని కూడా ఒకసారి అయితే మా అమ్మాయికి కోపం వచ్చింది. రోజు స్వామి చూస్తున్న ఇంటర్వ్యూ ఎవరు కావాలంటే, నేను ఇంటర్వ్యూ పోవద్దని చెప్పట్లేదండి. ఆయన అడుగుతుండేవాడు. ఈ మధ్య మానేశాడు అమ్మాయి మీద కోపంతో. ఏం పేరు సార్ చారి గారైనా? మనమే కోపంతో అలిగాడు ఒక ఆయన, ఇనిషియల్ డేస్ లో ఉండేవాడు. వీరభద్రయ్య. ఎస్ అందరిని ఒకటే ప్రశ్న అడిగాడు, ఇంటర్వ్యూ ఇచ్చేవాడు స్వామి అంటే? ఇంటర్వ్యూ గొప్పది కదండి, అందరికీ ఆడ దొరుకుతుంది. ఎన్నది చూసే గొప్పవి, ఎన్నది చూసి రోజు ఇస్తారు స్వామి మనకి. థ్యాంక్ యూ అక్క. ఏవో బాహ్యమైన బోధన వల్ల చేరిన వాటిని కొంత దూరం గావించవచ్చునేమో కానీ చిన్నతనంలోనే హృదయంలో హత్తుకుపోయిన నారాయణ నామాన్ని వేరు చేయడానికి వీలు కాలేదు. కనుక ఇట్టివాడు బ్రతికుండే భవిష్యత్తులో తనకు ఆటంకాలు కలిగిస్తాడేమనే ఉద్దేశంతో కన్న కొడుకుని చంపడానికి పూనుకున్నాడు తండ్రి అండి.
ఎవడైనా రేపు ఎప్పుడైనా ప్రహ్లాద నాటకం ఎంచుకోండి, ఈ డైలాగులు రాసుకోండి. మనం రాస్తే డైలాగ్ ఇంత పదునుగా ఉండవు. ఎదురుగానే కత్తులు తెప్పించి దుర్మార్గుల చేత పొడిపిస్తూ వచ్చాడు. కానీ ప్రహ్లాదుడు ఏమాత్రము చెల్లించలేదు. ఏమిటి పాంచభౌతికమైన దేహము? నువ్వు కేవలం ఈ దేహాన్ని శిక్షిస్తున్నావు. దీనికి నాకు సంబంధం లేదు. ఇది నేను ధరించిన వస్త్రం వంటిది. దీనిపై నాకు అభిమానం లేదు. ఓ తండ్రి, నీకు దేహాభిమానం అధికంగా ఉంటుంది. ఇదే అహంకారం, మమకారములకు మూల కారణం. ఇందాక బాగా చెప్పింది. వాట్ ఎ ఫ్యాంటాస్టిక్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ ఇండియన్ ట్రెడిషన్ అండ్ ఫారిన్ ట్రెడిషన్. చాలా బాగా చెప్పింది ఆవిడ గుండెల్లో రాసుకుంటే నేను డైరీలో రాసుకుంటా. ఎందుకు డైరీలకు తిరిగిపోతాయి. ఆవిడ గుండెల్లో రాసుకుని జైలు సరస్సు. అందుకని ఆవిడ పుస్తకాలు అక్కర్లేదు ఆవిడకి. మనం ఏమనుకుంటాము, పాశ్చాత్యులు ఏమనుకుంటున్నాం. చూడండి ఏమంటున్నాడు, తండ్రి నీకు దేహాభిమానం అధికంగా ఉంటుంది. అదే అహంకారం, మమకారముల మూల కారణం. అశాశ్వతమైన దేహాన్ని శాశ్వతమని భావించి నిత్యసత్యమైన ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నావు. పెద్ద పెద్ద డైలాగులు వేశారు స్వామి అని బోధించాడు. ఒళ్ళు మండదని మాట ఈ డైలాగులు కొడుతుంటే మా అబ్బాయి రాజాగారు ఇటువంటి చెప్పాడు నాకు అనుకోండి, నాకు ఎంత కోపం వస్తుంది. పిచ్చ కోపం వస్తుంది నాకైతే. నువ్వెవడరా నాకు చెప్పడానికి? ఇన్ని సత్సంగాలు చెప్తా నాకు తెలీదా? ఇన్ని డైరీలు రాసే నాకు తెలీదా? నువ్వు ఎప్పుడైనా సత్సంగాలు పాల్గొన్నావా అని అంట. కుమారుని పెట్టే హింసలు చూడలేక లీలావతి పతి పాదాలపై పడి అనేక విధములుగా ప్రార్థించింది. తల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే, రాత్రి ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్స్, ఫైనల్ కంటెస్టెంట్స్ వాళ్ళ అమ్మలు వచ్చారండి. చాలా బాగా అమ్మల గురించి చాలా బాగా పాడారు. రాత్రి ఇండియన్ ఐడల్ చూస్తే కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయన్నమాట. నేను అమ్మాయి జయంతి మఠం మాకు కళ్ళమ్మ నీళ్ళు వేస్తే ఎందుకు ఎక్సైట్ అయిపోతుంది. అందరికి కళ్ళమ్మ నీళ్ళు రావండి బాబు. అందరూ ఏడవలేరు. ఇప్పుడు ఏడవండి మీరు ఎవరినో చూస్తా. రాత్రి వాళ్ళు పాడుతుంటే ఆ జడ్జిలు ఏడ్చారండి. అంటే యాక్షన్ నేను నిజంగానే ఏడ్చిన, యాక్షన్ అని అనుకోవట్లేదు. అమ్మ గురించి పాడితే కళ్ళమ్మ నీళ్ళు రావండి ఎవరికన్నా? ఎందుకు ఎక్సైట్ అయిపోతూ ఉంటుంది మా మేడం. అందరూ ఎక్సైట్ కాలేదండి బాబు. కుమారుని పెట్టే హింసలు చూడలేక లీలావతి 10 పాదాలపై పడి అనేక విధములుగా ప్రార్థించింది. హిరణ్యకశిపుడు ఈ లీలావతి బాధను భరించలేక వీడిని దూరంగా తీసుకెళ్లి చంపమని ఆజ్ఞాపించాడు. అప్పుడు ప్రహ్లాదుడు తన తల్లి అని లీలావతి దగ్గరికి వచ్చి, అమ్మా, హరిప్రియుడైన నాకును హరిదేవసైన తండ్రికి ఒకటే భేదం అన్నాడు. నేను భగవంతుని ప్రేమిస్తూ స్మరిస్తూ అతని ప్రేమ రసామృతం గోలి నా హృదయం నింపుకొని మత్తుడనే ప్రేమోన్మత్తుడనే తాదాత్మ్య భావంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాను. నా తండ్రి హిరణ్యకశిపుడు నారాయణ ద్వేషించి తన హృదయం కఠినమైన శిలగా మార్చుకుని ఆ శిల యందే నారాయణ ప్రతిష్ఠ చేసుకున్నాడు. హరిని ద్వేషించిన హిరణ్యకశిపుని హృదయం నందును, హరిని ప్రేమించిన ప్రహ్లాదుని హృదయం నందును ఉన్నది ఒక్కడే హరి. ద్రవరూపమైన ప్రేమను ఆరగించి దాహమును తీర్చుకుని తన యొక్క తాపమును తెలాచుకున్నాడు ప్రహ్లాదు అంటున్నారు స్వామి. వాట్స్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రహ్లాద అండ్ హిరణ్యకశిప? కఠినమైన హృదయమందు హరిని ప్రతిష్ఠించుకొని తాను తన తాపమును తెల్లార్చుకొనలేక, దాహము తీర్చుకోలేక తాను అనేక విధమైన అవస్థలకు గురయ్యాడు హిరణ్యకశిపుడు. వాట్ క్వైట్ కాంట్రాస్టింగ్ మెంటాలిటీస్. ప్రహ్లాదుని ఎవరు చూసామండి? ఇప్పుడు ఎందుకు ప్రహ్లాదం కాదు, ఇప్పుడు చదువుకుంటున్నామండి. ఎప్పుడు కృతయుగంలో జరిగింది ఇది. రావణ్ కంటే కూడా ముందు జరిగింది అనుకుంటే బహుశా ఇది. వీని దండించండి అని రాక్షసులకి కమాండ్ ఇస్తే ఎంత బ్యూటీగా ఉంటాడు ప్రహ్లాదు. చూడండి, మనం చూడలేదు. సినిమాలో ఎంత అందంగా ఉన్నాడంటే క్యారెక్టర్. రోజారమణ కావచ్చు ప్రహ్లాదం పాత్ర వేసి.
ఎంత ముద్దుగా ఉన్నారండి. సార్ ఒక నారాయణకైతే పాట చారి గారు పాడతాను సార్. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భవబంధాలు పారద్రోలి పరమున సంగే సాధనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. గాలిని బంధించి హఠించి గాసిల పని లేదు, గాలిని బంధించి హఠించి గాసిల పని లేదు. జీవుల హింసించి క్రతువుల జేయగ పని లేదు, జీవుల హింసించి క్రతువుల జేయగ పని లేదు. మాధవ మధుసూదనాని మనసున తలచిన చాలుగా, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. తల్లియు తండ్రియు నారాయణుడే, గురువు చదువు నారాయణుడే, యోగము యాగము నారాయణుడే, ముక్తియు దాతయు నారాయణుడే. భవబంధాలు పారద్రోలి పరమున సంగే సాధనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నాద హరే శ్రీనాథ హరే, నాద హరే జగన్నాథ హరే, 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 నాద హరే శ్రీనాథ హరే, నాద హరే జగన్నాథ హరే. సాయిరామ్ సార్. అలా అంటుంటే ఏ రాక్షసుడికి మనసు వస్తుందండి చంపడానికి? వాడు రాక్షసుడు కావచ్చు అండి, దుర్మార్గుడు కావచ్చు. ఇలా నామస్మరణ చేసేవాడిని సంహరించమంటే ఈజ్ ఇట్ ఇమాజిన్? ఎంత పరమ దుర్మార్గుడు, క్రూరుడు కావచ్చు అండి. వాళ్ళకి మనస్సు అంగీకరించలేదు రాక్షసుకి. అద్భుతంగా పాడారు సార్. అంటే మీరు పెద్దవారు కనుక కొంచెం ఎంత అద్భుతంగా ఉంటుంది సార్. అది అద్భుతంగా సుశీల పాడిందేమో ఒకసారి పాట ఆ పిల్లవాడికి. సుశీల సార్ ఎంత అద్భుతంగా నాదహరి, ఎంత దూరం క్లైమాక్స్ ఎంత అద్భుతం అండి. అంటే నారాయణ మంత్రం. నిర్మల ఏంటి చెప్పు మాట్లాడండి, ఎవరిని మాట్లాడగలుగుతుంటే. ఆ డాక్టర్స్ మనస్కరించిన చెప్పమ్మా. పాడు సుబ్రతం పాడా. ఎక్సలెంట్ సాయిరామ్, చాలా చక్కగా పాడాడు సాయిరామ్. ఈ పాట నాకు నోటెడ్ సాయిరామ్. ఆయనతో ఒకటి నేను పాడా సాయిరామ్ ఇప్పుడు భయం. చక్కగా పాడాడు సాయిరామ్. ఎవరండి ఇలా పాడేవాళ్ళు? ఆ ప్రహ్లాదుని అట్టాడు, ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు సంహరించాలనేది అవి జరగాల్సిన ఇది దుష్ట సంహారణ జరగాలి సాయిరామ్. అందువల్ల ఆ ప్రహ్లాదుడు ఆయన గర్భంలో జన్మించాడు. సాయిరామ్ తండ్రి, సాయిరామ్. వాళ్ళకి మనసు ఒప్పపోయినా కానీ రాజాజ్ఞ శిరసావహించ తప్పకదు. దట్ ఒబే ద కమాండ్ ఆఫ్ ది కింగ్. ఆ ప్రహ్లాదుని కింద పెట్టి, నా కళ్ళ ముట్టి నీళ్ళు వస్తుంది కనపట్ల అక్షరాల. ఆ ప్రహ్లాదుని కింద పెట్టి మదపుటి
మదపుటేనుతో తొక్కించారు. దేహాభిమానం లేని వారికి బాధే. నాకు దేహం మీద అభిమానం ఉండక మన పళ్ళు పొడిచేటప్పటికి ఆ డాక్టర్ మీద కోపం వచ్చింది నాకు. దేహాభిమానమే లేని వారికి బాధ ఏ రీతిగా సంభవిస్తుంది? విషసర్పములను అతనిపై పెట్టారు, పెద్ద పర్వతంలో పైనుంచి నెట్టారు. ప్రహ్లాది నోట ఓం నమో నారాయణ అనే మాట తప్ప మరో మాట రాలేదు. నారాయణ నమ్ముకున్న వారికి ఏ బాధలు ఉండవు కదా. అప్పుడు చండామార్కులు తిరిగి వచ్చి హిరణ్యకశిపుతో చెప్తున్నారు ఈ మాట. ఈ పద్యం చెప్పింది చండామార్కులు వారు. అక్షరాలు కనపడ తన్ను నిశాచరులు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికో పందగసాయి ఓ ధనుజ భంజన ఓ జగదీశ ఓ మహోపన్న శరణ్య ఓ నిఖిల పావన అంచు నుతించుగాని కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాదు భూవరా అని వాడు వచ్చి మొత్తుకున్నాడు. వారు ఎన్ని రకాల పనిష్మెంట్ ఇచ్చినా నారాయణ నారాయణ అంటే కానీ భయం లేదు, ఏడుపు లేదు, దుఃఖం లేదు అని వాళ్ళు వచ్చి మొత్తుకుంటున్నారు హిరణ్యకశిపుడి దగ్గర. భయమే లేదు, దేనికి వెరువడు, చిరునవ్వులతో నారాయణ మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాడు. ఇంకా ఇది మా చేతకాని పని అన్నారు భటులు. నిజంగా వీరు ప్రహ్లాదుని హింసిస్తున్నారో లేదో అని అనుమానంతో హిరణ్యకశిపులో బయలుదేరింది. డౌటింగ్ థామస్ అన్నమాట. చాలా కఠోరమైన విషయం తానే స్వయంగా తెప్పించి ప్రహ్లాదుని తాగమన్నాడు. ప్రహ్లాదు నవ్వుతూ నవ్వుతూ ఓం నమో నారాయణ అని త్రాగాడు. అని చావలేదు. ఓ గురువులు చెప్పింది పరమ సత్యమే. వీనిలో ఏదో భూతమో ప్రేతమో పిశాచమో ఉంటున్నది. ఇది దైవశక్తి కాదు, ఇది దైవశక్తి కాదు, నా శక్తి దైవశక్తి అనుకుని అనేక మంత్ర తంత్రముల వారిని రప్పించారు. కానీ ఏమి చేసినా ప్రయోజనం లేకపోయింది. చివరకు నిరాశకు గురి నీ నారాయణుడు ఎక్కడా అన్నాడు అని గద్దించాడు. ప్రపంచమంతా అనుమయమైన కనిపెట్టిన వాడికి సైంటిస్టులు 1000 సంవత్సరాలు పట్టింది. కానీ దానికంటే పూర్వమే ప్రహ్లాదు కనుగొన్నాడు సర్వత్రా ఉన్నది భగవంతుడు. ఇందాక మా సోదరిమని చదివిన పద్యం ఇందుగారు అందరూ ఇక్కడ చెప్పారు స్వామి. సరే చారి గారి పద్యం చెప్పండి సార్. ఇందుగారు అందరూ లేదు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి ఎందెందు వెదకి చూసిన అందందే కలడు దానవాగ్రణి వింటే. అది దానవాగ్రనే వింటే. అది ఎక్కడ చూసినా ఉన్నది భగవంతుడే. కానీ నాన్న దేహాభిమానంతో నువ్వు దైవాన్ని చూడాలనుకుంటున్నావు. కేవలము భౌతికమైన సుఖములతో పాటు భౌతికమైన సుఖ సంతోషాలకు ప్రాకులాడుతున్నావే కానీ దైవానుగ్రహానికి నువ్వు ప్రాకులాడటం లేదు. అహంకార మమకారాలతో జీవిస్తున్నావు. అహంకారం అధఃపతనానికి దారి చేస్తుంది. దైవాన్ని పొందాలంటే వినయ విధేయతలు ఉండాలి, హ్యూమిలిటీ. అది నేను చూడండి ఎవరు అతను ఆ హిందూ అనే పదంలో రామచంద్రమూర్తిని ఎంత అద్భుతంగా డిజైన్ చేశాడు ఒక కుర్ర చిత్రకారుడు. హిందూ అనే లెటర్లోంచి నాకు భారతీ గుంటూరు మెసేజ్ పెట్టింది. అవును సార్, చాలా బాగుంది సార్. అది చాలా చక్కగా చేశారు. నీవు గొప్ప వైజ్ఞానికుడవు కానీ రాక్షసత్వాన్ని పెంచుకుంటున్నావు. యూఆర్ గ్రేటెస్ట్ సైంటిస్ట్ అంటున్నాడు ప్రహ్లాదు. ముందు నీ చిత్తం స్వాధీనం చేసుకో, ఇంద్రియాలను వశం చేసుకో, అప్పుడు కానీ సర్వవ్యాపకుడైన భగవంతుడు చూడలేవు అని బోధిస్తూ వచ్చాడు. హియర్ వీ కెన్ కంక్లూడ్ అండి. ఇంకా టాపిక్ ఇవాళ కాదు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోక సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఇంకా 2-3 ఎపిసోడ్స్ ఉన్నాయండి స్వామి చెప్పినాయి. వి ట్రై టు కంప్లీట్ ఇట్.